సభకి నమస్కారం. ఇవాళ 9వ రోజు ప్రవచనం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత శ్రీరామాయణ ప్రవచనములు ప్రారంభించి ఇవాళ 9వ రోజు ప్రసంగం అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి ఇంకా జనవరి 20వ తారీఖున సంపూర్ణ రామాయణం మొదలెట్టాలనుకున్నంతసేపు పట్టలేదు, అప్పుడే 9 రోజులు అయిపోయిందా అని. 9కి ఒక ప్రఖ్యాతి ఉంది. ఎందుచేత అంటే నవమి నాడు రామచంద్రమూర్తి జన్మించారు కనుక, ఆ 9 విశేషం ఏమిటో చెప్పి ఉన్నాను కనుక. అందుచేత ఇవాళ 9వ రోజు ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. రామాయణం పరమాద్భుతమైనటువంటి కావ్యం, ఆది కావ్యం. కావ్యము అని ఎందుకన్నారంటే వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది. సత్యం వద, ధర్మం చరా, ఇంకందులో ఏం తేడా ఉండదు. రాజు ఎలా శాసిస్తాడో వేదం అలా శాసిస్తుంది. ఒక మిత్రుడు వేరొక మిత్రుడితో మాట్లాడినట్టు అనునయంగా మాట్లాడాలంటే పురాణం మాట్లాడుతుంది. అలా కాకుండా ఒక ప్రియుడు ప్రియురాలితో మాట్లాడినట్టు, ఒక ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్టు అత్యంత మధురాతి మధురంగా చాలా సౌకుమార్యంతో కూడినటువంటి మాటలతో మాట్లాడాలంటే దాన్ని కావ్య భాష అంటారు. కావ్యం అంత అందంగా మాట్లాడుతుంది. అందున ఆది కావ్యం శ్రీరామాయణం. మహానుభావుడు వాల్మీకి రచించినటువంటి రామాయణం ఆ తర్వాత ఎందరో కవులకు మార్గదర్శకమైంది. కాళిదాసుడు, భాసుడు మొదలైనటువంటి వారందరూ వాల్మీకి మహర్షి చేత ప్రేరణ పొందినవారే. వాల్మీకి పాదములకు నమస్కరించని వారు వాల్మీకి దగ్గర ఆ కవిత్వం చెప్పడంలో ఆ సంస్కారాన్ని పుణికి పుచ్చుకోనటువంటి వారు ఎవరూ లేరు. అంతటి మహానుభావుడు వాల్మీకి. అటువంటి వాల్మీకి నిన్నటి రోజు ఘట్టాన్ని పూర్తి చేసేసరికి రామచంద్రమూర్తి యొక్క గుణసంపదనంతటినీ వర్ణించి పుష్యమీ నక్షత్రంలో యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను అని దశరథ మహారాజు గారు తానే ముహూర్తాన్ని నిర్ణయించుకున్నాడు. చైత్ర శ్రీమాన్ అయం మాసః పుణ్యః పుష్పితకాననః యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఇది చైత్రమాసం కనుక పుష్యమీ నక్షత్రం ఉండగా నేను రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకము చేస్తాను అని సంకల్పం చేశాడు. సరే, దానికి తగినట్టు వశిష్ఠాది మహర్షులందరూ కూడా కావలసిన సంభారములన్నింటినీ సేకరించి సిద్ధం చేశారు. రాచనగరు ఎక్కడ చూసినా కూడా ఇంకా పుష్యమీ నక్షత్రంలో అభిషేకం జరుగుతుందని తెలియగానే ఇంకా కోసల దేశంలో అయోధ్యా పట్టణంలో ఉన్నటువంటి పౌరుల యొక్క ఆనందానికి అంతు లేదు. ఎందుకని? సకల సుగుణాభిరాముడైనటువంటి రాముడు యువరాజుగా వస్తున్నాడు, వాళ్ళ కోరిక తీరుతోంది. అందుకని ఎక్కడ చూసినా కళాభి జల్లారట. రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం పూర్తయ్యేసరికి ఆలస్యం అవుతుందని దీపాల యొక్క స్వరూపంతో చెట్లని అలంకారం చేశారట. అంటే ఆ రహదారులకు ఇరువైపులా కూడా చెట్ల స్వరూపంతో దీపాలు వెలిగేటట్టుగా అమరిక చేశారు. రహదారులన్నీ చాలా కాంతివంతంగా ఉండాలని. ఎక్కడ చూసినా సరే నటులు, ఆ తర్వాత గాయక సంఘముల వాళ్ళు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ చాలా మంచి బట్టలు అలంకారం చేసుకున్నారు. ఇంకా ఎక్కడ చూసినా అయోధ్యా పట్టణంలో ఆనందమే ఆనందం. అంత ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. అసలు కౌసల్య ఆనందానికి అవధుల్యం. బ్రాహ్మణుల్ని పిలిచింది, పేదల్ని పిలిచింది, కనపడ్డ వాళ్ళందరికీ గొప్ప గొప్ప భూరిదానాలు చేస్తోంది. శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తోంది. ముందు రోజు రాత్రి రామచంద్రమూర్తి ఉపవసించినటువంటి వారై భార్యతో కలిసి ఆ పూజామందిరంలో దర్భశయనం మీద ఆ దర్భలతో చేయబడినటువంటి చాపని పరుచుకొని దాని మీద విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ఉదయం లేచి స్నానాదులను పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసుకుని బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. రామచంద్రమూర్తి యొక్క అంతఃపురం ఒక్క దాంట్లోనే ఆ రోజున ఆయన యువరాజ్య పట్టాభిషేకం చేసుకోవడానికి బయటికి వస్తున్నప్పుడు, రథం ఎక్కుతున్నప్పుడు చూడాలని నిలబడినటువంటి కేవల జానపదుల సంఖ్య అంత తక్కువ సమయంలో వచ్చినటువంటి వాళ్ళు అయోధ్యకి ఎంతమందో తెలుసా అండి? 15 పక్కన 15 సున్నలు పెడితే ఎంతో అంతమంది జానపదులు అంతమంది వచ్చారట. ఇంకా అసలు అక్కడ అయోధ్యా పట్టణ వాసులు ఎంతమంది వచ్చి ఉంటారో మీరు ఊహించుకోవచ్చు. అలా రామచంద్రమూర్తి అంతఃపురం చుట్టూ జనమేట. వశిష్ఠుడైతే వచ్చి ఉపవాసం ఎలా చెయ్యాలో చెప్పిన తరువాత రహదారి మీదకి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ప్రజలు వాళ్ళ ఆనందం చూసి
ఏదో తరంగాల తరంగాలుగా నీరొస్తుంటే దాని మధ్యలోంచి ఒక పడవ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పడవ నీటిని చీలుస్తున్నట్టుగా వెళ్ళిపోతుంది. ఆ వెనకాతలు ఇలా నీరంతా 2 పాయల కింద విడిపోతుంది. అలా వశిష్ఠుడు రథం మధ్యలోంచి వెళ్ళిందిట. జనమేమో కెరటాలు తప్పుకున్నట్టు తప్పుకుంటున్నారట. అంత ఆనంద సంరంభంలో ఉంది అయోధ్య పట్టణం అంతా. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆ సమయంలో అప్పుడేమిటి, ఇప్పుడు అయోధ్య దుర్భేద్యం, దాన్ని ఎవ్వరూ పడగొట్టలేరు. అందున దశరథ మహారాజు గారు అతిరథుడు, గొప్ప బలవంతుడు, దేవేంద్రుడంతటి వాడికి సాయం చేసినవాడు. ఇక రామచంద్రమూర్తితో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి అతిరథుడు. ఆయనకి తెలియనటువంటి శస్త్రాస్త్ర సంపద లేదు. అటువంటి వాడు రామచంద్రమూర్తి సర్వకాలముల యందు తండ్రిని రక్షిస్తుండగా ఎవ్వరి చేత కూడా చూడరానిబడనిదై దుర్నిరీక్షమై శత్రువులకి అభేజ్యమై ఆ ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి దశరథ మహారాజు గారి చేత పరిపాలింపబడుతూ సర్వాలంకార శోభితంగా ఆనంద తరంగాల్లో తేలియాడుతోంది అయోధ్య. అయితే ఎంత గొప్ప విషయాన్ని వాల్మీకి ప్రతిపాదిస్తారో చూడండి. ఎంత కలకలలాడుతూ ఉండనివ్వండి, ఎంత అందంగా ఉండనివ్వండి, ఎంత ఆనందంగా ఉండనివ్వండి, చెప్పుడు మాటలు అసూయతో చెప్పేటటువంటి వారిని పక్కన చేర్చుకొని అసూయతో మాట్లాడేటటువంటి వారు మాట్లాడుతున్నప్పుడు వారి మాటలను మధ్యలో త్రుంచి బయటికి పంపకుండా వారిని పోన్లేని ఉపేక్షిస్తే వచ్చేటటువంటి ప్రమాదము ఎంత భయంకరంగా ఉంటుందో మనకి మందర యొక్క శీలాన్ని చూపిస్తారు. మీకు రామాయణంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఉంది. రామాయణం ఎప్పుడెప్పుడు అయిపోతుంది అనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర వస్తుంది. ఆ స్త్రీ పాత్ర వల్ల రామాయణం పొడిగింపబడుతుంది. మీకు సీతారాముల యొక్క వివాహం అయిపోయిన తరువాత యథార్థమునకు వాళ్ళు అయోధ్య పట్టణానికి వస్తే సంతోషంగా కాలం గడుపుతున్నప్పుడు రామాయణం అయిపోయింది. కానీ మందర ప్రవేశించింది. ప్రవేశించడం చేత రాముడు అరణ్యములకు వెళ్ళాడు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత 14 ఏళ్ళు పూర్తి చేసుకుని వెనక్కి వచ్చేసాను. కానీ అనుకోకుండా అక్కడికి శూర్పణకు వచ్చింది. రావడం వల్ల రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించాడు. మళ్ళీ కథ పొడిగింపబడింది. సీతమ్మ తల్లిని అపహరించాడు. ఒకానొకనాడు రావణాసురుడికి అపారమైన క్రోధం వచ్చి సీతమ్మ తల్లిని సంహరిస్తానని ఖడ్గం తీసి ఆవిడ మీదకి వెళ్ళాడు. కానీ ఆ రోజున రావణాసురుడో సీతమ్మో తేలిపోను, ధాన్యమాలిని అడ్డుపడింది. రామాయణం మళ్ళీ పొడిగింపబడింది. సీతమ్మ తల్లి తానే ఉరి వేసుకుని మరణిస్తానని శిశుపా వృక్షానికి తన కేశపాశాన్ని ఉరిగా కట్టుకుని ఉరి పోసుకుంటున్న సమయంలో త్రిజట లేచి తన స్వప్నాన్ని చెప్పి మళ్ళీ బాహ్యస్థితిని కల్పించింది, ఆనందాన్ని కల్పించింది ఆ ఉరి వేసుకోవడానికి ముందు. అందుచేత మళ్ళీ రామాయణం పొడిగింపబడింది. చేత రామాయణంలో ఉన్న గమ్మత్తు ఏమిటంటే ఎక్కడెక్కడ రామాయణం అయిపోతోందనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర ప్రవేశిస్తుంది. ఆ పాత్ర చాలాసేపు ఉండాలని నియమం ఏం లేదు, ఒక్కసారి కనిపించవచ్చు. కానీ ఆ పాత్ర తాలూకా ప్రభావం మీకు ఆశాంతం రామాయణం మీద కనపడుతూ ఉంటుంది. అంత గమ్మత్తైన పాత్రను ఒకదాన్ని ప్రవేశపెట్టారు. ఆ పాత్రకు అంతకుముందు ఎక్కడా పరిచయం లేదు రామాయణంలో. ఆ పాత్ర ఎవరితో మాట్లాడిందో, ఏం మాట్లాడిందో, ఎవరి దగ్గర ఏం సన్మానాలు పొందిందో, ఎవరి చేత అవమానములు పొందిందో ఎవ్వరికీ తెలియదు. అటువంటి పాత్రని ప్రవేశపెడుతూ ఒక పరమాద్భుతమైనటువంటి విషయాన్ని ఆవిష్కరిస్తారు వాల్మీకి మహర్షి. అందులో అంటారు, అయోధ్యాపట్టణం అంతా పరమ సంతోషంగా ఉంది. అలాంటి సమయంలో ఆ మందర ఒక్కసారి ఆ రాజప్రాసాదము యొక్క పైకెక్కి జ్ఞాతిదాసీయతో జాత కైకయ్యాస్తు సహోషిత ప్రాసాదం చంద్రసంకాశం ఆరురోహ యదృచ్ఛయా. చంద్రబింబం ఎలా ఉంటుందో అంత అందంగా ఉన్నటువంటి ప్రాసాదం పైకెక్కింది. ఆవిడ కుబ్జ అంటే గూని ఉన్నటువంటి స్త్రీ. అందుచేత సహజంగా చాలా అందవికారమైనటువంటి వనిత. ఆవిడ ప్రాసాదం పైకెక్కింది. ఎందుకు ఎక్కింది అంటే దానికేం కారణం లేదు, ప్రాసాదం పైకెక్కింది. ఎవరావిడ మందర అసలు అంటే వాల్మీకి మహర్షి అన్నారు, సహోషిత కైకేయ్యాస్తు సహోషిత అన్నారు. ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి కైకేయితో ఉంటోంది అన్నారు. కాబట్టి ఆవిడ అయోధ్య పట్టణానికి సంబంధించింది కాదు. దశరథ మహారాజు గారి పరిపాలనలో అంత దుష్టబుద్ధి కలిగినటువంటి పాత్ర ఒకటి అయోధ్యలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ కైకేయి ఉన్నదో ఆ కైకేయి దగ్గర ఆవిడ పుట్టినప్పటి నుంచి కైకేయితో ఉంది. అరణపు దాసీగా కైకేయితో పాటుగా కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు ఆవిడే వచ్చింది.
కానీ ఇంతకాలం బహుశः ఆవిడికి మాట్లాడడానికి అవకాశం రాలేదు. ప్రథమ ప్రయత్నంగా ఆవిడికి మాట్లాడడానికి అవకాశం వచ్చి ఉండి ఉండవచ్చు. ఆవిడ రాజప్రాసాదం మించి చూసింది. చూసేసరికి ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవ వేడుకతో ఉంది. పౌరులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతమంది సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని ఆవిడ భరించలేకపోయింది. అంటే ఆ హృదయం ఎంత గొప్ప హృదయమో మీరు ఆలోచించండి. ఒకరి సంతోషం ఇంకొకరికి ఖేదమైతే అది కూడా పొరపాటే. కొన్ని వేల మంది సంతోషం ఒక్కడికి దుఃఖదాయకం కావడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అది కుసంస్కారం చేత అంతమంది ఆనందిస్తుంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. అదే సమయంలో కౌసల్య దగ్గర దాసిగా ఉన్నటువంటి ఒక వనిత అటుగా వెడుతోంది పరమ సంతోషంతో. ఆవిడ్ని పిలిచింది. పిలిచి ఆ ప్రజలందరినీ చూపించింది, వాళ్ళ సంతోషాన్ని చూపించింది. ఒక మాట అడిగింది. ఈ ప్రజలందరూ ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అని అడిగింది అనుకోండి, ఆ తీరు వేరు. ఆవిడ ఎంత గమ్మత్తుగా అడిగిందో చూడండి ప్రశ్న. అందుకే మీకు నేను ఒక మాట విజ్ఞాపన చేసి ఉన్నాను. అది ఆది కావ్యం. కావ్య భాష చాలా గమ్మత్తుగా ఉంటుంది, మీరు తరచి చూడాలి. ఆవిడ అంటుంది, ఉత్తమేనాభిసంయుక్త హర్షేణార్థపరాసతి రామమాత ధనం కిన్ను జనేభ్య సంప్రయచ్చతి. ఆవిడ కౌసల్య అనదు. ఎందుకనదు? ఎప్పుడన్నా కౌసల్య ఆవిడ్ని నిందించిందా? ఏమో, రామాయణంలో ఎక్కడ మహర్షి చెప్పలేదు. కౌసల్య అటువంటి శీలం ఉన్నది కాదు. కానీ తను కైకేయి దగ్గర పనిచేస్తోంది కాబట్టి ఆవిడ కౌసల్య అన్న మాట కూడా అనదు. మందర ఏమంది? రామమాత అని పిలిచింది, రాముడి తల్లి అని పిలిచింది. రాముడి తల్లి ఎటువంటిదిట? హర్షేణార్థపరాసతి, డబ్బులు దాచుకునేటటువంటి లోభి, ఎన్నడూ ఒకరికి ఒక పైస పెట్టనిది కౌసల్య అటువంటిదని రామాయణంలో చెప్పలేదు. నిత్యము యజ్ఞయాగాదులు చేసుకుంటూ అగ్నిహోత్రం చేసుకుంటూ మహాతల్లి బ్రాహ్మణులకి దానం చేస్తూ అనేక వ్రతములు చేసినటువంటి సౌశీల్యవతిగా చెప్పబడింది. అటువంటి తల్లి గురించి మందర మాట్లాడుతోంది. ఆవిడ ఎప్పుడు డబ్బు దాచుకోవడంలో సంతోషపడే మనిషి ఏమిటి ఇవాళ భూరిదానాలు చేస్తోంది అందరికీ, ఏమిటి దీనికి కారణం అని అడిగింది. అడిగితే వచ్చినటువంటి వనిత ఈవిడకున్న సంస్కారం ఆవిడికి లేదు. అందుకని ఆవిడ పరమ సంతోషంతో ఒక మాట చెప్పింది. నీకు తెలియదా, దశరథ మహారాజు గారి జ్యేష్ఠపుత్రుడు, మా కౌసల్యాదేవి యొక్క కుమారుడు, సకల గుణాభిరాముడు, అందరినీ రమింపచేయువాడు, అందరూ రమించడానికి స్థానమైనవాడు, అటువంటి రాముడికి పుష్యమీ నక్షత్రంలో యవరాజ్య పట్టాభిషేకం జరుగుతోంది. అందుచేత కోసల దేశ ప్రజలందరూ ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఎంత సంతోషంగా ఉన్నారో చూశావా అంది. ఈ మాట వింది. ఆ పరిచారిక వెళ్ళిపోయింది. ఈవిడ గబగబా ప్రాసాదం మించి దిగి కిందకొచ్చింది. కిందకొచ్చేటప్పటికి కైకమ్మకి అప్పటికి తెలియదు. కైకమ్మ పరమ సంతోషంగా ఒక హంసతూలికాతల్పం మీద పడుకునుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళింది. అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం తద్వినాశనం రామం దశరథో రాజ్య యవ్వరాజ్యేభిషేక్ష్యతి అని. నీకు నాశనం ప్రారంభమైంది కైకా అంది వెళ్ళి. అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎంత పడుకున్నదైనా నీకు నాశనం ప్రారంభమైందంటే ఏమిటి అల్లరనుకోదా? నీకు నాశనం ప్రారంభమైంది, రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతోంది అంది. నాకు అలవాటైపోయి రామచంద్రమూర్తి అంటాను, కానీ అలా ఏం మందరందో. రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతోంది, అందుకని నీ నాశనం ప్రారంభమైంది అంది. కైక ఆశ్చర్యపోయింది. అదేమిటి, రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం ఏమిటి, నాకు నాశనం ప్రారంభమవడం ఏమిటి? అసలు ఆ మాట అనగానే కైకమ్మ నోరు మొయ్యి, ఏం మాట్లాడుతున్నావు, నీ పరిమితులు నువ్వు జ్ఞాపకం పెట్టుకో, పో బయటికి అనో మాట అని ఉంటే రామాయణం వేరొకలా ఉండేది. ఆ మాట కైక అనలేదు. ఆ మాట కైక అనదు కాబట్టే మందరని కైక దగ్గరికి పంపించారు దేవతలు. ఎందుకు పంపించాలి కైక దగ్గరికే? ఏం కౌసల్యని వాడుకోకూడదా, సుమిత్రని వాడుకోకూడదా? వాడరు. ఎందుకు వాడరంటే కౌసల్య సుమిత్ర ఇద్దరు సాత్వికమైన ప్రవృత్తి కలిగినటువంటి వారు. ఎవరు సాత్వికమైన ప్రవృత్తి కలిగి ఉంటారో అటువంటి వారి ద్వారా నాశనం జరిగేటటువంటి కార్యక్రమాలకి దేవతలు చేయించరు. ఎందుచేత అంటే దానివల్ల అపకీర్తి వస్తుంది. సత్వగుణ ప్రవృత్తి కలిగిన వారు కాబట్టి వారి యందు ఆవేశం జరగదు. ఎవరి యందు జరుగుతుంది? నేను చాలా అందగత్తెనని, నేను చాలా ఐశ్వర్యవంతురాలనని, నేను భర్తని కట్టి పడేసుకున్నానని, ఇలా లేనిపోని అతిశయాలు ఎవరి యందు ఉన్నాయో అటువంటి వాళ్ళ యందు దేవతల యొక్క ప్రచోదనం ఉంటుంది.
అందుకని ఇవాళ రాముని యొక్క అరణ్యవాసం చేయించడానికి కైకనించుకున్నారు దేవతలు. అందుకని మందర కైక దగ్గరికి వెళ్ళింది ఈ మాట చెప్పడానికి. అందుకే ఒక మాట చెప్పారు, అసలు మందర రాజప్రాసాదం ఎందుకు ఎక్కింది అంటే యాదృచ్ఛికము అన్నారు. అది దైవ సంఘటన, దానికి ఒక కారణం లేదు. పైన కైక ఒడియాలు ఆరబెట్టాను తీసుకురాని ఏం చెప్పలేదు. ఎందుకు ఎక్కుతుంది? కుబ్జ గూనిది, ఎక్కడం కష్టం, ఎక్కింది. ఎందుకు ఎక్కింది? దైవ ఘటన, పైకి ఎక్కింది. అందుచేత ఈ మాట చెప్పింది. చెప్తే కైకమ్మ ఆశ్చర్యపోయింది. ఆవిడంది, మీరు అవకాశం ఇస్తే చెప్పుడు మాటలు చెప్పేటటువంటి వాళ్ళ యొక్క పరిధి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆవిడంది, పిచ్చిదానా, ఎంత భ్రష్టత్వాన్ని పొందుతున్నావే చూసావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతోంది, నువ్వో కలిసినటువంటి సమయం నీకు ఆసన్నమవుతోంది. నీ భర్త బహుచతురుడు, ద్రోహి. ఎందుచేత చాలా తెలివితేటలుగా, మెత్తగా, నయవంచనతో మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకొని తనకి కావలసినటువంటి భోగాలన్నిటినీ నీ దగ్గర అనుభవిస్తూ ఏమీ తెలియని వాళ్ళ తేనె పూసిన కత్తిలా నీ దగ్గర ప్రవర్తిస్తూ నీకు ఎంత మహాపకారం చెయ్యాలో అటువంటి అపకారం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుచేత నీ కుమారుడైన భరతుడుండగా భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం మాని కౌసల్య కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయం చేశాడు. గమనించావా కైకా అంది. అప్పటికి కూడా పాపం కైకమ్మలో మార్పు రాలేదు. ఆవిడంది లేచి, భరతే దేవరామస్య రాజ్య సాధారణాధ్యయం. అయ్యో అలా అంటావేమిటి, నాకు సంబంధించినంత వరకు రాముడికి భరతుడికి తేడా లేదు, ఇద్దరూ సమానం. అందుచేత నువ్వు తెచ్చినటువంటి ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. గుణముల చేత సకల గుణాభిరాముడు రాముడు. రాముడు కౌసల్యను ఎలా సేవిస్తాడో మమ్మల్ని అలా సేవిస్తాడు. కైకమ్మకు ఒక గుణం ఉంది. రామాయణాన్ని బట్టి ఆదికావ్యం కనుక కావ్య భాషలో ఉన్న రామాయణాన్ని చదివితే ఒక విషయం అర్థమవుతుంది. ఇద్దరు సవతులు కనుక కౌసల్య యందు అంత ప్రీతి కైకమ్మకి లేకపోవచ్చు, కానీ రామచంద్రమూర్తి యందు మాత్రం రెండవ అభిప్రాయం కైకమ్మకి లేదు. ఆవిడికి కైకమ్మకి రాముడంటే ప్రాణంతో సమానం. భరతుణ్ణి కూడా అంత ప్రేమించిందో లేదో మనకి తెలియదు, అంత ప్రేమ రాముడంటే. ఆవిడంది, రాముడు కౌసల్యని తల్లిగా మిగిలిన వార్లని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు. కౌసల్యను ఎలా సేవిస్తాడో మమ్మల్ని అలా సేవించాడు. అటువంటి రాముడు యవరాజ్య పట్టాభిషేకం పొందడం అంటే ఇంకింతకన్నా గొప్ప వార్త ఎక్కడుంటుంది? ఓ కుబ్జ, ఇటువంటి శుభవార్త తెచ్చావే నువ్వు, రా ఈ బహుమానం తీసుకో అని ఒక బహుమతినిచ్చింది. ఇస్తే ఆ కుబ్జకున్న తెగింపు చూడండి. మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం పొరపాటు, అటువంటిది చెప్పి అందున తన భర్త పరమధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు గారి గురించి మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఒక పరిచారిక తన అవధి మీరినట్టే. రామాయణం ఎంత హెచ్చరించిందో చూడండి. అందుకే మన వాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, భార్యాభర్తల తగువు భార్యాభర్తల మధ్యే. దాని యందు మూడవ వాడికి ప్రవేశం లేదు. అందున ఆ స్థాయి లేనటువంటి వారు ఇంటిలో సేవ చేసి జీవితాన్ని గడుపుకునేటటువంటి వారి దగ్గర తన భర్త మీద చాడీలు ఎన్నడూ వినకూడదు. అసలు ఎవరి దగ్గర వినకూడదు భర్త మీద చాడీలు. అలాగే భార్య మీద భర్త ఎప్పుడూ వినకూడదు. వాళ్ళిద్దరూ రెండు కాదు, శరీరముల చేత రెండు, మనస్సు చేత ఒకటి, అలా ఉండాలి. కానీ దురదృష్టం ఏమిటంటే కైకమ్మ విషయంలో ఒక చిన్న పరాకు సంభవించింది. మందర మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. ఇచ్చి బహుమానం ఇస్తే బహుమానాన్ని విసిరేసింది. విసిరేసి ఆవిడంది, అయ్యయ్యో మూర్ఖురాలా, ఆ మాట అనడమే కైకమ్మని, మూర్ఖురాలా కైక, నేను చెప్పినటువంటి విషయం నీకు అర్థం అవడం లేదు, అందుచేత నువ్వు పావుని కౌగిలించుకొని పడుకోవడానికి సిద్ధపడుతున్నావు. దశరథ మహారాజు నీకు చేసేటటువంటివన్నీ ప్రీతికరమైనటువంటి పనులు చేస్తాడనుకుంటున్నావు. వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి దుష్టభావాన్ని ఎదుటివారి యందు ప్రవేశపెట్టడానికి ఎంత అందమైనటువంటి అల్లిక అల్లిందో చూడండి. అసలు నిజానికి ఈ భావన కోసల రాజ్యం మొత్తం మీద ఎవ్వరికీ లేదు. అలా ఊహించడానికి మందరకే ఆధారాలు లేవు. కానీ ఎలా ఊహించిందో చూడండి, ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి. నీకు జరుగుతున్న అపకారాన్ని నువ్వెందుకు గుర్తించలేకపోతున్నావో నాకు అర్థం కావడం లేదు.
భరతాదేవరామస్య రాజ్య సాధారణాద్భయం తద్విచింత్య విషణ్ణాస్మి భయం భీతాభిజాయతే. రాముడితో పాటుగా పట్టాభిషేకానికి యోగ్యత కలిగిన వాడెవరు? భరతుడు ఒక్కడే. అందుకని రాముడికి ఎప్పుడూ భరతుడంటే భయం. అందుకే భరతుడు దగ్గర లేకుండా రాముడు చూసుకుంటాడు. అందుకే యవ్వరాజ్య పట్టాభిషేకం భరతుడు లేనప్పుడు రాముడు చేసుకుంటున్నాడు. చూశావా కైక అంది. అంటే ఆవిడంది అప్పుడు కూడా కైకమ్మ చేసుకొని ఏమిటి నష్టం? రాముడు రాజ్యం పరిపాలించిన తర్వాత భరతుడు పరిపాలిస్తాడు, దానికి వచ్చిన ఇబ్బంది ఏముందండి. ఆవిడంది, ఓసి పిచ్చిదానా, నీకు అర్థం కావట్లేదు. రాజుల యొక్క తంత్రాంగం వేరుగా ఉంటుంది. ఒకసారి రాముడికి దశరథ మహారాజు గారు యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజవడు. ఎందుకని? రాముడు రాజుగా ఉండి కొన్ని వేల సంవత్సరములు పరిపాలిస్తాడు. తదనంతరం రాముని యొక్క పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఎందుకు రాజు అవుతాడు? ఒక్కనాటికి రాజవడు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, సుమిత్రకి ఇద్దరు కుమారులు ఉన్నారు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. ఇద్దరు కుమారులలో ఒక కుమారుడైన లక్ష్మణుడు సర్వకాలముల యందు రాముడితో ఉంటాడు. అందుకని లక్ష్మణుణ్ణి రాముడు తన దగ్గర ఉంచుకున్నాడు యవరాజ్య పట్టాభిషేకానికి. శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు, అందుకే శత్రుఘ్నుడిని ఉంచలేదు. అదే సుమిత్ర కొడుకైన. ఎక్కడ పట్టుకుందో ఈ పాయింట్, నిజంగా ఎంత అందంగా లాగిందో చూడండి. అవతల వారికి అపకారం చెయ్యాలనుకున్న వాళ్ళ బుర్రలోకి ఎంతంత గొప్ప ఆలోచనలు వస్తాయో చూడండి. సుమిత్రకి ఇద్దరు కుమారులైతే లక్ష్మణుణ్ణి తన దగ్గర ఉంచుకుంటాడు, శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు అని ఒక గొప్ప ఉపమానం చెప్పింది. ఒక పెద్ద చెట్టుని నరకవలసి వచ్చిందనుకో, ఆ చెట్టు చుట్టూ రక్షణగా కొన్ని పొదలు ఉన్నాయనుకో, ముందు దేన్ని తీసేయాలి? చెట్టును నరకడానికి పొదల్ని తీసేయాలి. అందుకని ఇప్పుడు భరతుణ్ణి తీసేయాలంటే ఎవరిని తీసేయాలి? శత్రుఘ్నుణ్ణి కూడా తీసేయాలి. అందుకని ఏం చేశాడు? భరతుడు లేకుండా చేశాడు, శత్రుఘ్నుడు లేకుండా చేశాడు. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించేశాడు. వాళ్ళిద్దరూ లేరు. ఎవరికీ తెలియకుండా అకస్మాత్తుగా యవరాజ్య పట్టాభిషేకాన్ని తండ్రికి చెప్పి నిర్ణయింపచేశాడు. రాముడు ఈ విషయంలో చాలా తెలివైనవాడు. ప్రజలందరి యొక్క మద్దతు కూడగట్టుకున్నాడు. కూడగట్టుకోవడంలో సకల గుణాభిరాముడని పేరు తెచ్చుకున్నాడు. ప్రజలందరి చేత ఒక ముద్ర వేయించుకున్నాడు, రాముడు రాజుగా కావాలి, రాముడు రాజుగా కావాలి అని. కొంత కీర్తి సంపాదించుకుని ఉన్నాడు కనుక పట్టాభిషేకం చేసుకుంటాడు. చేసుకున్నాక లక్ష్మణుడి విషయంలో అరమరికగా ప్రవర్తించాడు, ఎందుకంటే లక్ష్మణుడు తనతో ఉంటాడు. కానీ ఎప్పటికైనా ఒక వరలో రెండు కత్తులు ఇమడవు. తన రాజ్యానికి మళ్ళీ జ్ఞాతి వైరం వచ్చేది భరతుడితో వస్తుంది. అందుకని భరతుణ్ణి అసలు కోసల దేశానికి కానీ అయోధ్యకు కానీ రానివ్వడు. నీ తమ్ముడైనటువంటి యుధాజిత్తు దగ్గర నుంచి వస్తుండగానే నీ కొడుకుని మట్టు పెట్టేస్తాడు. అందుకని కైకా చెప్తున్నాను, నా మాట విను, నీ కొడుకుని అయోధ్యకి రానివ్వకు, అట్నుంచి అటు అరణ్యములు పట్టి పారిపోమని చెప్పింది. ఈ మాట అనగానే ఉలిక్కిపడింది. ఎందుకని? ఒకటి, రాముని యొక్క ఔన్నత్యమునకు ఆవిడ బెంగపెట్టుకోలేదు, తన కొడుకుకి జరగబోయేటటువంటి భంగపాటుకి బెంగపడింది. బెంగపెట్టుకుని ఒక బలవత్తరమైన కారణం ఒకటి కనపడుతోంది, శత్రుఘ్నుడిని పంపాడు రాముడు అంటోంది. అందుచేత నీ కొడుకుని అటు నుంచే అరణ్యములకి పొమ్మనం. నీ భర్త ఎంత తెలివైనవాడో చూశావా? రాజతంత్రాంగమంతా మంత్రాంగమంతా నిన్ను సంప్రదించి చేసినట్టు కనపడతాడు. యవరాజ్య పట్టాభిషేకం విషయం నీకు తెలియదు. నిశ్శబ్దంగా ఈ ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఎందుచేత? ఈ విషయంలో దశరథ మహారాజు గారు ఎంత కుట్ర పన్నాడో నువ్వంత పెద్ద పొరపాటు చేశావు. ఏమిటి నువ్వు చేసిన పొరపాటు అంటే, బాలయేవహిమాతుల్యం భరతో నాయితస్త్వయా సన్నికర్షాచ్చ సౌహార్దం జాయతే స్వావరేష్యసి. ఆ భరతుడు ఇక్కడే ఉంటే అయోధ్య పట్టణంలో దశరథ మహారాజు గారు ప్రతిరోజు భరతుడి వంక చూస్తాడు. చూసినప్పుడు భరతుడు దుర్మార్గుడు కాడు కదా. రాముడు ఎంత గుణవంతుడో భరతుడు అంతే గుణవంతుడు. రోజు భరతుడి వంక చూడడంలో భరతుడి మీద ప్రేమ ఉంటుంది. మనం ఒక మాట అంటాం, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటాం. దగ్గర లేకపోతే ప్రేమ తగ్గిపోతుంది అంటాం. అందుచేత నువ్వు ప్రయత్నపూర్వకంగా భరతుణ్ణి తీసుకెళ్ళి మేనమామ గారి ఇంట్లో దిగబెట్టేశావు. ఇప్పుడు ఏమైపోయింది? రోజు రాముడు పితృసేవ 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 అని తండ్రి దగ్గర తిరుగుతున్నాడు.
భరతుడు కూడా అంత యోగ్యుడే, కానీ పాపం దూరంగా ఉండిపోయాడు. ఎవరిది పొరపాటు? నువ్వు చేసిన పొరపాటు. నువ్వు చేసిన పొరపాటు వల్ల ఇవాళ ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు? నీ కొడుకు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది కైకమ్మ హృదయంలో? నేను పొరపాటు చేశాను, నేను రక్షించాలి నా కొడుకునన్న భావన వచ్చేస్తుంది. ఆ భావన తీసుకొస్తోంది. అందుచేత చూసావా, ఇప్పుడు భరతుడు లేడు. పోనీ ఇప్పుడు తీసుకురాగలవా? తీసుకురాలేవు. ఎందుకని? తీసుకొస్తే రాముడు సంహరించేస్తాడు. అందుకని రాలేడు. ఇప్పుడు ఇంకా ఉన్న అవకాశం ఏమిటి? అడవులు పట్టి పారిపోవడమే నీ కొడుకు బతకాలంటే. నువ్వేం చేస్తావు? గొప్ప స్థితిని పొందుతావు ఇంకా రేపటి నుంచి. ఏమిటి నీ పరిస్థితి? రామచంద్రమూర్తి సహజంగా గొప్ప గుణములు కలిగిన వాడు కనుక యవ్వరాజ్య పట్టాభిషేకం జరగగానే ప్రజలందరి మద్దతు దిగుడీకృతం అయిపోతుంది. బాగా వేళ్ళు ఉంచుకుంటాడు. ఉంచుకోవడంలో ఇంకా తనకి శత్రువర్గం అన్నది లేకుండా చేసేసుకుంటాడు రాజ్యమంతా. చేసేసుకున్న తర్వాత కౌసల్య ఇన్నాళ్ళు పెద్ద భార్య అయినా అందగత్తెనన్న అతిశయంతో, భర్తని కొంగుకి ముడేసుకున్నానన్న అతిశయంతో ప్రవర్తించావు. ఇప్పుడు నీకు పాఠం కౌసల్య చెప్పడం మొదలు పెడుతుంది. ఎందుకని? ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్వం కృతాంజలి. కౌసల్య రామచంద్రమూర్తి యొక్క తల్లి, రాజమాత. నువ్వెవరు? ఏమీ కాదు, అడవిలు పట్టి పారిపోయిన కొడుకుకి తల్లివి. కాబట్టి నువ్వు దినసరి బత్యానికి తినడానికి నువ్వేం చేయాలి? కౌసల్య దగ్గరికి వెళ్ళి నా నమస్కారం పెడుతూ నిలబడి కౌసల్యకి దాసిగా బ్రతకాలి. దశరథ మహారాజు గారి భార్యగా కాదు, రాముడు యవరాజ్య పట్టాభిషిక్తుడవుతున్నాడు. ఎంత ఉపద్రవాన్ని కొని తెచ్చుకున్నావో చూసావా? ఇంత ప్రమాదం వచ్చింది కైకా నీకు అంది. అనేటప్పటికీ ఇప్పటి వరకు లేనటువంటి దుర్బుద్ధి కైకయందు ప్రవేశించింది. ఎందువల్ల? మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది కైకమ్మ మందరకి. అంతే, పాడు చేసేసింది హృదయాన్ని. ఇక ఎవ్వరూ తీయలేరు ఆ అనుమానాన్ని. అటువంటి అనుమానం లోపల పెరిగిపోయి అయితే ఇప్పుడు ఈ ఉపద్రవం తప్పాలంటే, మందరా నా కొడుకు రక్షింపబడాలంటే నేనేం చెయ్యాలని అడిగింది. అయితే ఆవిడంది దీనికి ఒక్కటే పరిష్కారం ఉంది. ఏం చేయాలో తెలుసా నువ్వు? అద్యరామమిత క్షిప్రం వనం ప్రస్తావయామ్యహం యవ్వరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే. ఏ రాముడు గుణముల చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో ఆ రాముణ్ణి 14 సంవత్సరాలు జటలు కట్టుకుని, కృష్ణాజినం కట్టుకుని, పాదుకలు లేకుండా దండకారణ్యానికి వెళ్ళిపోమని పంపించేయాలి. నీ కొడుకుని అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేసేయాలి. 14 ఏళ్ళు రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చుని ప్రజలందరిలోనూ మంచి మద్దతు తెచ్చుకుంటాడు. నీ కొడుకు బాగా పాతుకుంటాడు వేళ్ళు. పాతుకున్న తర్వాత రాముడు తిరిగి వచ్చినా ఇంకా రాజ్యం అడగడానికి అవకాశం ఉండదు. ఎందుకని? శత్రు దుర్భేద్యంగా నిర్మాణం చేసేసుకుంటాడు. తనకి ఎదురు రాకుండా రాముణ్ణి తప్పిస్తాడు. అందుచేత 14 ఏళ్ళు రాముడు వెళ్ళిపోవడం కూడా అవసరం. నీ కొడుక్కి పట్టాభిషేకం జరిగితే సరిపోదు రాముడు ఉండగా. ఎందుకని? ప్రజలు ఒప్పుకోరు. రాముడు అటువంటి ప్రణాళిక నిర్మించి ఉన్నాడు. అందుకని రాముణ్ణి దూరంగా పంపాలి. అందుకని రాముణ్ణి 14 ఏళ్ళు అడవికి పంపించు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మందర మాట్లాడినప్పుడు చతుర్దశ వర్షాణి 14 ఏళ్ళు అంటుంది. ఆవిడ కర్మేమిటో కైకమ్మ దశరథుడిని వరం అడిగినప్పుడు నవపంచచ వర్షాణి అంటుంది, 9, 5 అంటుంది. ఎందుకా తేడా అన్నది అప్పుడు చెప్తాను. అందుకని 14 ఏళ్ళు రాముడు అడవులకు వెళ్ళిపోవాలి. నీ కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. ఈ 2 వరాలు అడుగు అంది. ఈ 2 జరిగితే తప్పకుండా నీ కోరిక తీరుతుంది. మళ్ళీ నువ్వు నీ కొడుకు రక్షింపబడతారని. ఎప్పుడైతే బుద్ధి వైక్లభ్యాన్ని పొందేసిందో, కంగారు పుట్టేసిందో, తనకి ప్రమాదం వచ్చేసింది అన్న పరిస్థితి వచ్చేసిందో, వీరిని నేను సలహా అడగడమా అన్న యుక్తాయుక్త విచక్షణ కూడా నశించిపోతుంది. కైకమ్మలో ఆ విచక్షణ పోయింది. పోయి మందరని అడిగింది. మందర, నా కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం, రాముడికి దండకారణ్య ప్రాప్తి ఎలా కలుగుతుంది అని అడిగింది. అడిగితే నీకు తెలియదా? నీకు తెలుసు, నా నోటితో చెప్పించాలని చెప్పిస్తున్నావు. నీకు అవకాశం ఉంది ఇప్పటికీ చెయ్యడానికి. ఎందుకని? తవ దైవాసురే యుద్ధే సహ రాజర్షిభిపతి ఆగచ్చత్వాముపాదాయ దేవరాజస్య సాహ్యకృత్ దిశమాస్థాయ వైదేహి దక్షిణాం దండకాం ప్రతి
వైజయంతమితి ఖ్యాతం పురం యత్ర తిమిద్ధజ సశంబర ఇతి ఖ్యాత శతమాయో మహాసుర దదౌ శక్రస్య సంగ్రామం దేవసంఘైరనిర్జిత. ఒకానొకప్పుడు ఇంద్రుడికి వైజయంత నగరం అనేటటువంటి నగరంలో దక్షిణ దిక్కున ఉండేటటువంటి తిమిద్ధజుడు అనబడేటటువంటి రాక్షసుడితో ఘోరమైన యుద్ధం సంభవించింది. ఆ తిమిద్ధజుడికి శంబరాసురుడు అని ఒక పేరుంది. ఆయన మహామాయావి. ఆ యుద్ధంలో దేవేంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథ మహారాజు గారిని సహాయం అడిగాడు. అడిగితే దశరథ మహారాజు గారు యుద్ధానికి వెడుతూ అన్ని విద్యలు తెలుసున్న కాంత అని కైకమ్మని కూడా తీసుకెళ్లారు. యుద్ధం జరుగుతుండగా ముక్కలుగా కొట్టాడు దశరథ మహారాజు గారి శరీరాన్ని శంబరాసురుడు. కొడితే రాక్షసులందరూ వచ్చి మీద పడుతుంటే తన భర్తని రక్షించుకోవడం కోసమని సారథ్యం చేస్తున్న కైకమ్మ రాక్షసులకి దొరకకుండా దశరథుణ్ణి తప్పించి దూరంగా తీసుకెళ్ళిపోయింది. అక్కడ దశరథుడు సేద తీరుతుండగా మళ్ళీ రాక్షసులు వచ్చి పడ్డారు. మళ్ళీ వాళ్ళ మధ్యలోంచి రథాన్ని తప్పించి మళ్ళీ తీసుకెళ్ళింది వేరొక చోటికి. అలా 2 సార్లు దశరథ మహారాజు గారిని రక్షించడం వల్ల దశరథుడు 2 వరాలు ఇచ్చాడు. 2 మార్లు నువ్వు రక్షించబట్టి నేను బ్రతికాను, 2 మార్లు నువ్వు నన్ను రక్షించావు కనుక నీకు 2 వరాలు ఇస్తున్నాను, కోరుకో అన్నాడు. ఒకప్పుడు కైకమ్మ యొక్క హృదయం ఏమిటో మీరు ఆలోచించండి. అడగడానికి ఏమీ లేదు కైకమ్మకి. ఏమిటి? భార్యకి అన్నిటికన్నా కోరుకోవలసింది ఏమిటి ఉంటుంది జీవితంలో? భర్త ప్రేమ తప్ప మిగిలినవి ఎన్ని ఉండనివ్వండి. భర్త ప్రేమ లోపించినప్పుడు మిగిలినవి ఎన్ని ఉన్నా గుదిబండలే. భర్త ప్రేమ ఉందనుకోండి, ఏది లేకపోయినా స్త్రీకి ఆనందమే. అది పరిపూర్ణంగా ఉంది కైకమ్మకి. అందుకని ఇప్పుడు ఎందుకులేండి, ఎప్పుడైనా అవసరం వస్తే తీసుకుంటానండి. ఆ మాట మరిచిపోయింది. ఎవరికి చెప్పింది? అంతఃపురానికి వచ్చినప్పుడు కుబ్జ అయిన మందరిని పిలిచి సంతోషానికి చెప్పుకుంది. 2 మాటలు దశరథుణ్ణి రక్షించానే కుబ్జా యుద్ధంలో 2 వరాలు ఇచ్చాడు, ఏమడుగుతాను అడగడానికి, అందుకని ఎప్పుడైనా అవసరం వస్తే అడుగుతానులేండి అని వదిలేశాను అంది. నువ్వు మరిచిపోయావేమో, నువ్వే నాకు చెప్పావు దశరథ మహారాజు గారు 2 వరాలు ఇచ్చాడని. ఎప్పుడైనా అడుగుతానని దాచావుగా, ఇప్పుడు అడిగా 2 వరాలు. అడిగితే దశరథుడు ధర్మమునకు కట్టుపడతాడు. సూర్యవంశంలో పుట్టాడు కాబట్టి. అందుకని రాముణ్ణి అరణ్యానికి పంపిస్తాడు, నీ కొడుక్కి పట్టాభిషేకం చేస్తాడని. ఈ మాట విందిట కైకమ్మ మంచం మించి పరమ సంతోషంగా లేచింది. ఆ కుబ్జ ఎలా ఉంటుందో తెలుసా అండి? పరమ భయంకరంగా వికృతాకారంతో పెద్ద గూనితో ఇలా వంగి ముఖం తిప్పి మాట్లాడుతుంటుంది. అటువంటి కుబ్జని చూసి కైకమ్మ అంటుంది, మనసు పరవశించిపోయింది అనుకోండి, వాళ్ళల్లో ఎంత అందం కనపడుతుందో. కైకమ్మంది, నువ్వెలా ఉన్నావో తెలుసా? సంతి దుస్సంస్థితా కుబ్జ వక్రాహ పరమదారుణాహ త్వం పద్మవివ మాతేన సన్నతా ప్రియదర్శన. కుబ్జలు చాలా అసహ్యంగా ఉంటారు, ఇలా వంగిపోయి ఇంత పెద్ద గూనితో ఉంటారు. కానీ నీ అసాధ్యం కూడా ఓ మందరా, నువ్వు ఇలా గూనితో వంగి ఇలా తల కదుపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే అంది. అంటే ఎందుకని ఇటువంటి గొప్ప ఆలోచన చెప్పింది కదా. అంటే ఎంత ప్రీతి చెందిందో కైకమ్మ చూడండి మీరు. ఎందుకు ఈ మాట వేయడం? వాల్మీకి మహర్షి కావ్య భాష తలకెక్కిందు సుమా అని చెప్పడం. ఇక్ష్వాకు వంశంలో పెద్ద తుపాను ప్రారంభం అవడానికి గాలికి ఊగుతున్న పద్మంతో చెప్పేశారు మహర్షి. పైగా అంది, ఓ కుబ్జా, భరతుడికి పట్టాభిషేకం అవగానే నేనేం చేస్తానో తెలుసా? నీ గూనికి బంగారు తొడుగు చేయిస్తానే, నీకు బంగారంతో బొట్టు పెట్టిస్తానే, నీ గూనికి పట్టుబట్టలు కప్పుతానే. అది గూనే. అమ్మ బాబోయ్, రాజుల బుర్రల్లో ఎన్ని తంత్రాలుంటాయో, ఎన్ని మాయలుంటాయో, ఎన్ని ఆలోచనలుంటాయో నీ గూనిలో ఉన్నాయే కుబ్జా అంది. అదెంత సంతోషపడిపోయిందో ఆ కుబ్జా. ఆవిడంది, నాతో మాట్లాడడం కాదమ్మా, ఆ పట్టుబట్ట విప్పే. పెట్టుకున్నటువంటి ఆభరణములు కొన్ని కోట్ల విలువైన ఆభరణములు కైకమ్మ పెట్టుకున్నవి. మాకు ఆ రోజు సరిగ్గా చూడడం కుదరలేదు, కానీ నిజంగా కైకమ్మ కోపగృహం అవి అయోధ్యలో ఉన్నాయి. ఎప్పుడైనా మళ్ళీ ఈశ్వరుడు కటాక్షిస్తే ఓసారి 4 రోజులు సెలవు పెట్టి ఆ అయోధ్యాకాండం అంతటినీ మనస్సులో స్మరిస్తూ ఓసారి ఆ అయోధ్య అంతా చూసి రావాలి. సరే, అందుచేత నువ్వు ఈ విలువైనటువంటి పట్టుబట్టల్ని తీసి పక్కన పారేయి, నీ వేసుకున్నటువంటి హారములన్నీ పక్కన పారేసి ఒక కోపంతో ఉన్నటువంటి వనిత ఏ విధంగా అయితే చాలా ముతకగా ఉన్న వస్త్రం కట్టుకోవాలో అటువంటి వస్త్రం కట్టుకో. పూర్వం కోపగృహం అని ఒకటి ఉండేది. రాజులు మళ్ళీ కోపంగా ఉందో ప్రసన్నంగా ఉందో తెలుసుకోక్కర్లేదు. అక్కడ ఉందనుకోండి, ఆవిడ కోపంగా ఉందని గుర్తు అనమాట. అందులో కోపానికి ఒక గది కట్టించేవాడు.
అందుని కోపగృహంలోకి వెళ్ళిపోయి నేల మీద పడుండు, హంసతూలికా తల్పం మీద పడుకుని ఉంటావు, నువ్వు నేల మీద పడుండు, రాజు వస్తాడు, ముత్యములనిస్తానంటాడు, రత్నములనిస్తానంటాడు, వజ్రములు వైఢూర్యములు ఎన్నైనా ఇస్తానంటాడు దశరథుడు. మహటక్కరి దశరథ మహారాజు గారి మాటలకి మాత్రం లొంగిపోకు, మంకుపట్టు పట్టు, 2 వరాలు ఇస్తావా చస్తావా అని నిలది, 2 వరాలు పుచ్చుకునే వరకు మాత్రం విడిచిపెట్టకండి. అంటే కైకమ్మంది, మందరా నువ్వు 2 చూస్తావు. దశరథుడి దగ్గర వరాలు పుచ్చుకొని రాముణ్ణి దండకారణ్యానికి పంపించి భరతుడు పట్టాభిషేకం చేయగలిగిన కైకమ్మనో, కోపగృహం నుంచి బయటికి వచ్చేస్తున్న కైకమ్మ యొక్క ప్రేతాన్నో, అంటే భౌతికమైన కాయాన్నో, 2. నా కోరిక తీరకుండా ఇంకా కోపగృహంలోంచి బయటికి రావడం అన్నది కుదరదు కుబ్జా. అంత భయంకరంగా మంకుపట్టు పడతాను దశరథ మహారాజు గారి దగ్గర. చూడు నా ప్రతాపం అంది. వెళ్ళింది, అలంకారాలన్నీ తీసేసింది, పారేసింది, లోపలికెళ్ళి కోపగృహంలో పడుకుంది. రామచంద్రమూర్తితో మాట్లాడి పంపించేశారు, వశిష్ఠ మహర్షితో మాట్లాడారు, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తనకి అత్యంత ప్రియురాలు కైకమ్మ, వేరొకరు వెళ్ళి కైకమ్మకి చెప్పకముందే తానెళ్ళి చెప్పాలనుకున్నట్ట దశరథ మహారాజు గారు. అనుకుని పరమవృద్ధుడు పాపం 60,000 సంవత్సరములు కామముతో తడబడుతూ లోపలికి వచ్చాడు. వచ్చి అంతకుముందెన్నడూ కైకమ్మ మందిరాన్ని ఆయన అలా చూడలేదు. ఎక్కడ చూసినా నెమళ్ళు, హంసలు, వాటి కలకూజితములు, ఆ ధ్వనులు, ఎక్కడ చూసినా సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్ళు, చక్కటి సరోవరాలు, హంసతూలికా తల్పాలు, ముత్యాలతో కట్టినటువంటి పరదాలు, ఎంత రమణీయంగా ఉంటుందో. అందున మహారాజు గారు ఎక్కువగా వచ్చేటటువంటి పత్నీగృహం కదా అది, అంత అలంకార శోభితమై ఉంటుంది. ఎప్పుడు వచ్చినా పరమ అనురాగంతో ఎదురేగి సత్కరించి స్వాగతించేటటువంటి కైక మందిరంలో ఎక్కడా కనపడలేదు. దశరథ మహారాజు గారి మనస్సు కలుక్కుమందితే అని అక్కడున్న దాసిని అడిగారు, కైక ఏది అని. కైకమ్మ ఎందుచేతనో తెలియదు కోపగృహంలో నేల మీద పడుంది అన్నారు. అనేటప్పటికీ పాపం దశరథ మహారాజు గారు మహాభయంతో గడగడలాడుతూ, అయ్యో ఏమి ఇవాళ కైకమ్మకి ఇంత కోపం వచ్చింది, నేను శుభవార్త చెప్దామని వస్తే ఇంత కోపంతో ఉంది ఏమిటని గబగబా కోపగృహంలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి నేల మీద పడుంది. చూసి తట్టుకోలేకపోయాడు. ప్రభువులకు ఒక నియమం ఉంటుంది, ప్రభువులు ఎన్నడూ కూడా కటిక నేల మీద కూర్చోకూడదు. అందుకని వాళ్ళు కటిక నేల మీద కూర్చోరు. ఈవిడ నేల మీద పడుంది. పడుంటే ఒక కింజిరి పడిపోయి ఉంటే ఎలా ఉంటుందో అలా పడుంది. ఆయన చూశాడు, చూసి చాలా బాధపడ్డాడు. ఏమిలా కైకమ్మ నేల మీద పడిపోయింది అనుకున్నాడు. అనుకుని ఒక మాట అడిగాడు, కైక నీకేమైనా శరీరంలో వ్యాధి ప్రబలిందా, అనారోగ్యంతో ఉన్నావా? ఎందరో గొప్ప గొప్ప వైద్యులు మన రాజ్యంలో ఉన్నారు, నీకు ఏదైనా అనారోగ్యంగా ఉంటే చెప్పు, వైద్యుల్ని పిలిపిస్తాను, వెంటనే నీకు కలిగినటువంటి పీడ నివృత్తి చేస్తాను. ఏదో మహాభూతం పట్టుకున్నటువంటి వ్యక్తి నేల మీద పడిపోయినట్టు ఇలా పడుకున్నావేమిటి? నువ్వు అలా పడుకుంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతోంది, నేను తట్టుకోలేకపోతున్నాను. నీ మనస్సులో ఏదైనా కోరికుందా కైక? ఉంటే చెప్పు. అవధ్యో వజ్యతాం కోవా కోవావధ్యో విముచ్యతాం దరిద్రకో భవత్వాఢ్యో ద్రవ్యవాన్వా వ్యకించన. ఒకవేళ చంపవలసినటువంటి వ్యక్తి ఎవరైనా వాడి మీద నీకు ప్రీతి కలిగితే నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు, వదిలిపెట్టేస్తాను. చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని చంపేస్తాను. దరిద్రుడు ఎవడి మీదకైనా నీకు ప్రసన్నత కలిగితే చెప్పు, వాడిని ధనవంతుడిని చేసేస్తాను. ఎవరైనా ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని క్షణంలో దరిద్రుణ్ణి చేస్తాను. నేను, నా రాజ్యం, నా భార్యలు, నా పరివారం అందరం నీ అధీనం కైక, నువ్వు శాసకురాలివి. అహం చైవ మదీయాశ్చ సర్వే తవ వశానుగాః నచేకించిదభిప్రాయం వ్యాహంతు మహముత్సహే. నేను, నా రాజ్యము, నా సంపత్తి, నా సేవకులు, నా సైన్యము, నా భార్యలు అందరూ నీకు వశులై ఉండగా నువ్వు ఇలా నేల మీద పడి ఉండడం నాకేమి సంతోషంగా లేదు కైక. నీకే కోరికుందో చెప్పు, నీకు కావలసినటువంటి కోరికని తప్పకుండా తీరుస్తానన్నాడు. అనగానే ఆవిడంది, నువ్వు అలా చెప్తే నేను ఊరుకోనయ్యా, నాకు నిజంగా మనసులో కోరిక ఉంది, ఆ కోరిక నిన్ను అడుగుతాను, అడిగిన తరువాత ఇటువంటి కోరిక అడుగుతావు అని చెప్పి ఆ కోరిక తీర్చడంలో వైక్లభ్యమును పొంది నువ్వు తప్పుకోకూడదు. ప్రమాణం చేయి, నేను నీ కోరిక తీరుస్తాను అని నువ్వు ప్రమాణం చేస్తే నా కోరిక ఏమిటో నీకు చెప్తానంది. ఆయన అన్నాడు, నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను, ఎవరిని ఒక్క క్షణం చూడకపోతే నా శరీరములో ప్రాణములు నిలబడక గాలిలో లేచిపోయి నా శరీరం కింద పడిపోతుందో,
ఎవరిని విడిచి ఒక్క క్షణం ఉండలేనో, ఎవడి మాట చెవిన పడకపోతే నా ప్రాణాలు నిలబడవో, అటువంటి నాకు అత్యంత ప్రియుసతుడైనటువంటి రామచంద్రమూర్తి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక, నువ్వు అడిగిన కోరికలు నీకు తీరుస్తానన్నాడు. ఈ మాట అనగానే ఆవిడ లేచి కూర్చునంది. చంద్రాదిత్యౌ నభశ్చైవ గ్రహారాత్ర్యాహనీ దిశ జగచ్చ పృథివీచేయం సగంధర్వా సరాక్షస నిశాచరాణి భూతాని గృహేషు గృహదేవతాః యాని చాన్యాని భూతాని జానీయుర్భాషితం తవ. రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా, ఓ రాత్రి దేవతలారా, పగటి దేవతలారా, గృహదేవతలారా, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి, అష్టదిక్పాలకులారా, మీ అందరూ నా తరపున సాక్షి. కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు దాటకుండా ఇస్తానని నాకు రాజు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు శంబరాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు నిన్ను 2 మార్లు నేను రక్షించి బ్రతికించాను. అప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు. ఆ 2 వరాల్ని ఇప్పుడు అడుగుతున్నాను. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపసః. ఏ రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యడం కోసమని నువ్వు సమస్త సంభారములు తెప్పించి సిద్ధం చేశావో, అదే ముహూర్తమునకు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. పట్టాభిషేకము చేసుకోవలసినటువంటి రాముడు 9-5 సంవత్సరాలు, మొత్తం 14 కావచ్చు, కానీ 9-5. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత, దండకారణ్యములకు వెళ్ళిపోవాలి. ఎలా? పట్టుబట్టలు కట్టుకుని రథం ఎక్కి వెడతానంటే కుదరదు. చీరాజన జటాధారి, నారచీర కట్టుకోవాలి. అజినం అంటే చర్మం కట్టుకోవాలి. జడలు కట్టేసుకోవాలి. తల కేశ సంస్కారం చేసుకోకూడదు. జిల్లేడు పాలు పోసుకుని జటలు కట్టేసుకోవాలి. చీరాజన జటాధారి రామో భవతు తాపసః. మాంసాహారం తినకూడదు. తపస్వి ఎలా బ్రతుకుతాడో అలా తేనె తాగాలి, దుంపలు తినాలి, ఆకులు తినాలి, అలమలు తినాలి. అరణ్యంలో బతకాలి 14 ఏళ్ళు. అలా రాముడిని దండకారణ్యానికి పంపించి భరతుడికి పట్టాభిషేకం చేసేయండి. మహారాజు ఈ మాట చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు కైకమ్మతో. ఏవో 2 కోరికలు పిచ్చిదేమిటో ఈ సాక్ష్యాలు అంటుందా, వంటుంది, ఏవో అడుగుతుంది, ఏవైనా ఇచ్చేస్తాను, తర్వాత రామపట్టాభిషేకం చెప్తాను కైకకి అనుకుంటున్నాడు. ఈ ఆనందంలో ఉన్నటువంటి వాడి మీద పిడుగు పడ్డట్టు పడ్డాయి 2 మాటలు. పడగానే ఆ ఉత్తమమైన ఆసనంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టు డుళ్ళి ఆసనంలో పడిపోయాడు. పడిపోయి స్పృహ తప్పిపోయాడు. ఆశ్చర్యం, కైకమ్మ లేవదీయలేదు. ఆ ఆసనంలోనే పడిపోయినవాడు అక్కడ నుంచి నేల మీద పడిపోయాడు. కైక నేల మీద పడుకునుంది. నేల మీద పడ్డాడు. ఎన్నడూ అలా నేల మీద కూర్చోవడం అలవాటు లేని దశరథ మహారాజు, చేత కాని దశరథ మహారాజు, 60,000 సంవత్సరాల వృద్ధుడు, ఈ భూమండలాన్నంతటినీ శాసించినవాడు, ధర్మమూర్తి, వశిష్ఠుడు పౌరోహిత్యుడిగా ఉన్నవాడు. అటువంటి వాడు కోరలు తీసేసి మనమంత్రముల చేత బంధించినటువంటి పావు నేలన పడి కొట్టుకున్నట్టు ఉన్మాదిలా, పిచ్చెక్కిన వాడిలా, రోగిలా, ఆకలి కొన్నవాడిలా, మాటలు రాక తడబడి తబ్బిబ్బై తలబాదుకుని ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. బెంగతో నోట మాట రాక తడబడిపోయి మూర్ఛపోయాడు రాముణ్ణి పంపించమనేసరికి. ఇంత మాట నా జీవితంలో వింటానని నేను అనుకోలేదు. అంత బాధపడిపోయాడు. నోటి వెంట మాట రాలేదు. ఇప్పటి వరకు ఎంత సంతోషంగా ఉన్నాడో. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగతః. పుణ్యపాపాన్ని అనుభవించాలి, పాప ఫలితాన్ని అనుభవించాలి. ఎప్పటికీ కాలం ఎలా మారుస్తాడో పరమాత్మ. తతశ్రుత్వా మహారాజః కైకయ్యా దారుణం వచః చింతామభిసమాపయదే ముహూర్తం వ్రతతాపచ. ఒక్కసారి స్పృహ తప్పినవాడై పడిపోయేట. ఒక్కసారి ఆ శ్లోకాల్ని ముందు మీరు వినండి, చాలా తేలిగ్గా ఉంటుంది. వాల్మీకి మహర్షి సంస్కృతం. దశరథ మహారాజు గారి మాటలలో ఉన్నటువంటి ఆక్రోశం వినండి. ఎంత అందంగా, ఎంత బాధతో మాట్లాడతాడో మహానుభావుడు. నృశంసే దుష్టచారిత్రే కులస్యాస్య వినాశిని కిం కృతం తవ రామేణ పాపం పాపే మయాపి వా కౌసల్యాం వా సుమిత్రాం వా
త్వజేయమపి వాశ్రియం జీవితం వత్మనోరామం నత్వేవ పితృవత్సలం. యదా యదా హి కౌసల్య దాసీవచ్చ సఖీవచ భార్యావత్ భగినీవచ్చ మాతృవచ్చోపతిష్టతి సతతం ప్రియకామా మే ప్రియపుత్రా ప్రియం వద నమయా సత్కృతా దేవి సత్కారార్హ కృతే తవ వైదేహీ బత మే ప్రాణాం శౌచంతి క్షపయిష్యతి హీనా హిమవత పార్శ్వే కిన్నరేరేవ కిన్నరీ సత్యేన లోకాంజయతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయ ధిశాత్రవాన్ మమ వృద్ధస్య కైకేయీ గతాంతస్య తపస్వినః దీనం లాలప్యమానస్య కారుణ్యం కర్తుమర్హసి. సా నూనం విధవా రాజ్యం సపుత్రా కారయిష్యసి నహి ప్రవాజితే రామే దేవీ జీవతుముత్సహే అనార్యయితి మామార్యాః పుత్రవిక్రాయికం ధ్రువం ధిక్కరిష్యంతి రథ్యాసు సురాపం బ్రాహ్మణం యథా. యది తే రాఘవ కుర్యా వనం గచ్చేతి చోదితః ప్రతికూలం ప్రియం మే స్యా నతు వత్స కరిష్యతి కౌసల్యాం మాం చ రామం చ పుత్రౌ యది హాస్యతి దుఃఖాన్యన్నహతి దేవి మామేవానుమరిష్యతి. ప్రియంచేద్భరతశ్చైవ రామ ప్రవ్రాజనం భవేత్ మాస్మే భరత కార్షీత్ ప్రేతకృత్యం గతాయుషః సభూమిపాలో విలపన్ననాథవత్ స్త్రియా గృహీతో హృదయేతి మాత్రయా పపాతదేవ్యాశ్చరణౌ ప్రసారిత ఉభావ సంప్రాప్య యథాతురస్తథా. ఎంత అందంగా అంటే కొన్ని శ్లోకాలు మాత్రమే నేను ఇంకా ఇందులో చెప్పాను. ప్రధానమైనవి దశరథుడు అంటాడు, ఎంత భయంకరమైన మాట మాట్లాడావు కైక, ఇటువంటి మాట వినవలసి వస్తుంది జీవితంలో అని నేను ఎన్నడూ అనుకోలేదు. ఆ రాముడు నీకేం అపకారం చేశాడు? ఎన్నడూ మా అమ్మ కౌసల్యాని కౌసల్య సేవ మాత్రమే చేసినవాడు రాముడు కాడే. నీకు సేవ చేశాడు, సుమిత్రకి సేవ చేశాడు, కౌసల్యకి ఎలా సేవ చేశాడో మిమ్మల్ని అలా సేవించాడు. ఒక్కనాడు మాట తప్పినవాడు కాడే. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఈ కోసల రాజ్యం మొత్తం మీద ఒక్కడు లేడు. నీ దగ్గరికి వచ్చి ఎప్పుడు మాట్లాడినా యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తే రాముడికే చెయ్యాలండి, నాకు రాముడికి భరతుడికి తేడా లేదు అని చెప్పేదానివి. అటువంటి దానివి కైకా ఇవాళ నువ్వెవరి చెప్పుడు మాటలు విన్నావు? నీకెందుకు కలిగింది ఈ అభిప్రాయం? ఎందుకు రాముణ్ణి 14 సంవత్సరాలు దండకారణ్యానికి పంపించేద్దాం అనుకుంటున్నావు? నా రాముడు ఇంతకాలం వ్రతాలు చేశాడు, గురువుల దగ్గర శుశ్రూష చేశాడు, నిన్న కాక మొన్న వివాహమైంది, హంసతూలికా తల్పం మీద పడుకొని భోగములను అనుభవించవలసినటువంటి వాడు, మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు, వంట బ్రాహ్మణులు కుండలములు పెట్టుకున్నటువంటి వారు రాముడికి వంట చేసి మేం పెడతామని సంతోషపడిపోతుంటారు. అటువంటి రాముడు దండకారణ్యంలోకి ముతక వస్త్రం కట్టుకుని పాదములకు పాదుకులు లేకుండా ముళ్ళు కాళ్లలో గుచ్చుకుని నెత్తురు కారుతుంటే జిల్లేడు పాలు తల మీద పోసుకుని జటలు కట్టేసినటువంటి తలతో ఆకలేస్తే ఉత్తమమైన మాంసాహారం తినడానికి అవకాశం లేక ఆ చెట్టుని తేనె పట్లు కొట్టుకుని తేనె తాగి కందమూలాలు తిని ఒక చెట్ల కింద రాముడు పడుకోవడమా? అది ఊహించి నేను బతకగలనా? పైగా నీకొక్క మాట చెప్తున్నాను చూడు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, జీవితానికి చిట్ట చివరి దశలోకి వచ్చేసాను, ఇంకా బ్రతికినంత కాలం బ్రతకను. కైకా రాముణ్ణి విడిచిపెట్టి నేను ఉండలేను. కైకా నువ్వు నన్ను అడుగు, కౌసల్యని విడిచిపెట్టేసేయ్యను, వదిలిపెట్టేస్తాను. సుమిత్రని వదిలిపెట్టేస్తాను. దశరథాని ప్రాణములు విడిచిపెట్టేయను, నీ పాదాల దగ్గర విడిచిపెట్టేస్తాను. రాజ్యభ్రష్టుడు అయిపో, సింహాసనం దిగిపోతాను. ఒక్క కోరిక నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను కైక, రాముణ్ణి 14 ఏళ్ళు పంపించేయమని అడక్కు. రాముణ్ణి వదిలి నేను ఉండలేను కైక, బ్రతకలేను. రాముడే వెళ్ళిపోయాడా? రాముడు దండకారణ్యమునకు పంపించేస్తే సీత ఏడుస్తూ వచ్చి నేను ఆసనం మీద కూర్చునుంటే నా పాదాల దగ్గర కూర్చుని నా వంక చూసి, మామగారు నా భర్త ఏ తప్పు చేశాడని 14 ఏళ్ళు దండకారణ్యానికి పంపించారని సీతమ్మ ఏడుస్తూ నన్ను అడిగితే నేనేమని చెప్పను? రాముడు నాకు కనపడకుండా దండకారణ్యం చెయ్యడానికి వెళ్ళిపోతున్నటువంటి రోజున నా ప్రాణములు నిలబడవు.
నేను వెంటనే ప్రాణములు పోయిన వాడినై శవమై కింద పడిపోతాను. నువ్వు వైధవ్యాన్ని పొందుతావు, దిక్కులేని దానివైపోతావు కైక. నేను సత్యం చెప్తున్నాను, రాముడిని చూడకుండా నేను ఒక్క క్షణం బ్రతకలేను. నన్ను బ్రతికించుకో, నీ పసుపు కుంకాలు నిలబెట్టుకో, నాకేం అక్కర్లేదు. రాముడు భరతుని యందు అప్రీతి కలిగినవాడు కాడు, భరతుణ్ణి ఏ అపకారము చెయ్యడు. నిన్ను ఒక కన్న తల్లిని ఎలా చూస్తాడో అలా చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. నేను రాముణ్ణి దండకారణ్యానికి పంపించేశాను అని తెలిసిన రోజున ఏ తప్పు చెయ్యనటువంటి రాముణ్ణి దండకారణ్యానికి ఎందుకు పంపించావు, నీలాంటి వాణ్ణి ఎలా నమ్ముతానని సుమిత్ర అడుగుతుంది. నేను ఏ జవాబు చెప్పను. 60,000 సంవత్సరములు రాజ్యము చేసినటువంటి నేను బయటికెడుతుంటే సురాపానం చేసినటువంటి బ్రాహ్మణుడు నా పక్కన పట్టపగలెడుతూ యవ్వనంలో ఉన్న భార్య మాట వినడం కోసమని ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్న మాను ఈ దశరథుడిని దిప్పి పొడుస్తాడు. ఆనాడు నేను బ్రతికి చచ్చిపోయిన వాడిని కైక. నాకు ఆ అప్రతిష్ట తేకు, నాకు ఆ అపకీర్తి తేకు, నన్ను క్షమించు. నేను ఇల్లాలివని భార్యవని తాళి కట్టి నిన్ను తెచ్చి ఇంట్లో పెట్టి పోషించి నీ యందు ప్రేమతో అనురాగంతో నన్ను ఒక తల్లి బిడ్డని ఎలా చూస్తుందో అలా చూసింది కౌసల్య. ఒక అప్పచెల్లెలు అన్నదమ్ముణ్ణి ఎలా చూస్తుందో అలా చూసింది కౌసల్య. ఒక సేవకురాలు ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య. అపారమైనటువంటి గుణములు కలిగినటువంటి రామచంద్రమూర్తికి తెల్లయింది కౌసల్య. ఒక్కనాడు నేను కౌసల్యని సత్కరించలేదు. ఎందుకు సత్కరించలేదో తెలుసా? నీకు కోపం వస్తుందని సత్కరించడం మానేశాను. నేను ఎన్నడూ వారి గృహాలకి వెళ్ళలేదు, నీ యందు ప్రీతి పెట్టుకుని బ్రతికాను. నువ్వు ఇటువంటి వానివని తెలియక పాము పిల్లకి పాలు పోసి పెంచి పెద్ద చేసి ఒడిలో పెట్టుకుని సంతోషపడినటువంటి దౌర్భాగ్యుడిలా నిన్ను పెట్టుకున్నాను. మెడకి ఉరి బిగిసిపోతుంటే కౌగలించుకుంటోందని మురిసిపోయిన వెర్రివేళ్ళ నిన్ను కౌగలించుకున్నాను. నా జీవితం అస్తమయానికి వచ్చేసింది. ఎంతో కాలం ఉండను. దుర్నిమిత్తములు కనపడడం వల్ల రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యడానికి ఒప్పుకున్నాను. పైగా ఆ రాముడే దండకారణ్యమునకు వెళ్ళిపోయిన నాడు నేను మరణిస్తాను. నేను మరణిస్తే నాతో పాటుగా కౌసల్య మరణిస్తుంది. రాముడు దశరథుడు కౌసల్య మరణించిన నాడు ఈ రాజ్యంలో ఎవ్వరూ సంతోషంగా ఉండరు. నువ్వనుకుంటున్నావు భరతుడు రాజ్యం తీసుకుంటాడని. భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేను అనుకోవడం లేదు. చిట్ట చివరికి అందరి చేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై, అనాథవై, నీ బాధ చెప్పుకోవడానికి భర్త లేక విధవవై మిగిలిపోతావు కైక. నీకెవరెక్కించారో ఈ మాటలు నాకు అర్థం కావడం లేదు. నా మాట విని నీ పట్టుదల మానేసేయి. మానకపోతే ప్రమాదం వస్తుంది. నా కుమారుడు రాజ్యం విడిచిపెట్టి దూరం వెళ్ళగానే నేను మరణిస్తాను. మరణించి ఈ శరీరం విడిచిపెట్టి నేను స్వర్గానికి వెళ్ళిపోతుంటే దేవతలు ఎదురొచ్చి నీ ప్రియపుత్రుడైన రాముడు ఎక్కడున్నాడు అని చెప్తే అప్పుడు కూడా నేను జవాబు చెప్పలేను. సద్బ్రాహ్మణులు ఋషులు అయోధ్యకి వచ్చి రాముడేడి అని అడిగితే కాముకుడనై యవ్వనంలో ఉన్న భార్యకి ఇచ్చినటువంటి మాటకి సత్పుత్రుణ్ణి దూరంగా పంపించుకున్నానని చెప్పుకోనాకైక ఏ కోపం ఉందని, ఏ తాపం ఉందని, ఏ కారణం ఉందని, ఏ ఆరోపణ ఉందని రాముణ్ణి పంపించుకోను. అందుకని నా మాట విను. నాకొక్కటే కోరిక, రాముడు నేను నీకు రాజ్యం ఇవ్వను అంటే నువ్వెవడివిరా రాజ్యం ఇవ్వడానికి అని నా మీద తిరగబడి, నాన్న నువ్వెందుకు ఇస్తావు రాజ్యం, నేను పుచ్చుకుంటానని నన్ను ఖైదులో పెట్టేస్తే నేను సంతోషపడిపోదును. కానీ రాముడు అలా చెయ్యడు. నాన్న నువ్వు చెప్పావు నేను అరణ్యానికి వెళ్ళిపోతాను నాన్న అంటాడు. అది నేను తట్టుకోలేను కైక. నాతో ఆ మాట అనిపించద్దు. వెర్రి రాముడు. రాముడికి పితృవాక్య పరిపాలనం తప్ప వేరొకటి తెలియదు. ఎంత పిచ్చి ప్రేమో నేనంటే. నాన్న ఇప్పుడు సంతోషించవలసిన వయస్సురా, భోగాలు అనుభవించరా అని చెప్పవలసిన వాణ్ణి, తెల్లటి గొడుగు కింద కొడుకు కూర్చుంటే చూడవలసిన వాణ్ణి, నేను నా చేజేతులారా అడవిల్లో రాముడు తిరుగుతుంటే నేను పరమాన్నాలు తిని అంతఃపురంలో బతకనా? నేను అలా బ్రతకగలనని అనుకుంటున్నావా? అలా నేను ఉండలేను. రాముడు నన్ను నిగ్రహించి నా మాటకి ఎదురు తిరిగేవాడు కాడు. అందుకు నేను బాధపడుతున్నాను కైక. నా మాట విను. నేను బతకను, నేను మరణిస్తాను, నువ్వు వైధవ్యం పొందుతావు. అన్నిటిని మించి ఒక మాట చెప్తున్నాను. నిజంగా రాముడు దండకారణ్యమునకు వెళ్ళిపోయిన తరువాత రాజ్యాన్ని పొందడం భరతుని యొక్క కోరిక అయితే, నా శరీరం పడిపోయిన తరువాత నా శవాన్ని కూడా భరతుడు ముట్టుకోకూడదు. నాకు అంచేష్టి సంస్కారం చెయ్యకూడదు, నాకు ఉదకక్రియ చెయ్యకూడదు, నాకు తర్పణ విడిచిపెట్టకూడదు, నువ్వు నా శవాన్ని ముట్టకూడదు. అందుచేత ఇంత తీవ్రమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను.
నా మాట విను. ఇప్పటికైనా నీ మనస్సు మార్చుకుని ఆ 2 వరాలు ఉపసంహరించుకో. నేను చెప్పానని కాదు, పరమముషిలివాడు, వయస్సు అయిపోయింది, వృద్ధుడు అని నా యందు అనుగ్రహించు. దీనుడు, చేతకానివాడు, నా పాదముల మీద పడి వేడుకుంటున్నాడని నాకు నువ్వు భిక్ష పెట్టు. రాముణ్ణి చూస్తూ చచ్చిపోయే అదృష్టాన్ని నాకి. కైక ఆ ఒక్క అదృష్టాన్ని తీసేయకునే బతకలేను. ఇంకా ఏ శిక్షైనా నీ ఇష్టం నాకు విధించు, సంతోషంగా భరిస్తాను. ఒక్క రాముణ్ణి చూడకుండా ఉండమంటే నేను ఉండలేను కైక. నీ పాదముల మీద పడిపోతున్నానని నేల మీద కూర్చున్నవాడు లేచి కైకమ్మ పాదముల మీద పడ్డాడు. పడితే తన పాదముల మీద పడుతున్నాడని దూరం జరిగింది. శిరస్సు నేలకి తగిలి మహానుభావుడు పక్కకి డుళ్ళి స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోతే లేపకపోతే అలాగే స్పృహ తప్పి పలవరిస్తూ పడిపోయి ఉండిపోయాడు. ఎంత దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడో చూడండి. ఒక్క చెప్పుడు మాటలు వినడం చేత ఒక మహాపురుషుడు దశరథుడు, నేను ఇంకా కొన్ని శ్లోకాలు ఆపాను. ఎందుకు ఆపానంటే యథార్థములకు నేనే చెప్పలేను. నేను చెప్తే ఉపన్యాసం చెప్పడానికి వచ్చి నేను ఎడిస్తే అసహ్యంగా ఉంటుందని నేను చెప్పలేదు. ఇది అంత భయంకరంగా ఉంటుంది దశరథుడి పరివేదన. ఎంత బాధపడ్డాడో మహానుభావుడు. ఇన్ని చెప్పి పడిపోతే కూడా కాళ్ళు దూరంగా లాగేస్తే కైకమ్మ పాదములు దూరంగా తీసేసుకుంటే మూర్ఛ వచ్చి పడిపోయిన తరువాత అప్పుడు ఒక్కసారి మళ్ళీ కొంతసేపటికి తెలివొచ్చిన తరువాత ఆవిడ అంటుంది, ఏమయ్యా ఇక్ష్వాకు వంశంలో పుట్టానంటావు, సత్యధర్మములు పాటిస్తున్నానంటావు, 2 వరాలు ఇచ్చానన్నావు, 2 వరాలు అడిగేటప్పటికీ నీకింత కష్టం వచ్చిందా? ఎందుకంత కష్టం వచ్చింది? ఎవరైనా వచ్చి రాముడు ఎక్కడికి వెళ్ళాడని అడిగితే దండకారణ్యానికి పంపించాలని చెప్పలేను కైక అంటున్నావు కదా. మరి ఎవరైనా వచ్చి యస్యాహ ప్రసాదే జీవామి యాచమాభ్యపాలయత్ తాస్యాహ కృతం మయా మిథ్యా కైకయ్యా ఇది వచ్చేసి, ఆనాడు కైక నీకు 2 సార్లు ప్రాణభిక్ష పెడితే బతికినటువంటి వాడా, చేతకానివాడా? నీకు బతుకు పెట్టిన కైకయ్యకి 2 వరాలు ఇవ్వడం మానేసి అమాయకురాల్ని చేసి వంచి బతుకుతున్నవాడా అని నిన్ను లోకం పిలవదా? వరాలు ఇవ్వడానికి వచ్చేటప్పటికి మాత్రం వెనకంజ వేస్తున్నావా? ఎందుకు ఇవ్వవు వరాలు? అసలే తెలివి తప్పి కొరడాల చేత కొట్టబడిన గుర్రం పిల్లలా పరివేదన చెందుతున్నాడు నేల మీద పడి. అటువంటి మహానుభావుడికి గుక్కెడు నీళ్ళు ఇవ్వడం మానేసి ఆ రోజున ఎంత గొప్ప మాటలు అడిగిందో చూడండి ఆవిడ. శైభ్యస్వేన కపోతీయే స్వమాంసం పక్షిణే దదౌ అలర్కశ్చక్షుషీతత్వ జగామగతి ఉత్తమాం. పోరా ఉత్తమగతులకి. ఎలా వెళ్ళారు నీ వంశంలో వాళ్ళు? ఆనాడు ఒక డేగ రూపంలో ఇంద్రుడు, పౌరం రూపంలో అగ్ని వచ్చారు. మహానుభావుడు ఆ సింహాసనం మీద కూర్చునున్నాడు. ఆ సమయంలో రాజు కూర్చునుండగా ఆ వచ్చినటువంటి డేగ పావురాన్ని తరుముతూ వస్తే ఆ పావురం వచ్చి రాజు కాళ్ళ మీద పడింది. పడితే నీకు శరణు ఇచ్చాను అన్నాడు. ఆ పావురానికి శరణిచ్చావు, మరి నాకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందని అడిగాడు ఆయన. ధర్మనిష్ట కనిపెట్టడానికి డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు, నీకు పావురమెత్తో మాంసం కావాలి కనుక నీకు నేనిస్తాను మాంసం అని పావురాన్ని తక్కెటలో ఒక పక్కన పెట్టి తన శరీరంలోంచి అంత బరువున్న మాంసాన్ని కోసి అక్కడ పెట్టి ఆ మాంసాన్ని ఇచ్చినటువంటి వాడు నీ వంశంలో పూర్వంలో పుట్టినటువంటి శిబి చక్రవర్తి. అలాగే ఒకనాడు అలర్కుడి దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే నీకేం కావాలో కోరుకోమన్నాడు. నీ కళ్ళనిచ్చేస్తావా అన్నాడు బ్రాహ్మణుడు. ఇస్తానన్నాడు కాబట్టి అలర్కుడు తన 2 కళ్ళు తీసి ఇచ్చేశాడు. అటువంటి వారి వంశంలో పుట్టి 2 వరాలు భార్యకి ఇస్తానని ఇవ్వకుండా తప్పించుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని అడిగింది. అడిగి భర్తని ఏమని పిలిచిందో తెలుసా అండి కైకమ్మ? రోజున దేవతలు ఆవహించారు. బహుశా ఏ భార్య ఏ భర్తని అలా పిలవకూడదు. దుర్మతే, బుద్ధిహీనుడా, దుష్టబుద్ధి కలిగినవాడా, నీ పన్నాగం ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నావా? సత్వం ధర్మం పరిత్యజ్య రామం రాజ్యేభిషిచ్యత సహ కౌసల్యయా నిత్యం రంతుమిచ్చేసి దుర్మతే. ధర్మాన్ని వదిలేసి రాముణ్ణి తీసుకొచ్చి పట్టాభిషేకం చేసేసి నువ్వెళ్ళి రోజు కౌసల్యతో కులుకుదాం అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బ్రతుకు దుర్మతి. ఎక్కడికి పోతావు?
నాకు 2 వరాలు ఇచ్చి తీరవలసింది. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే కౌసల్య రాజమాత అయితే నేనెళ్ళి కౌసల్యకి నమస్కారం చేస్తాననుకుంటున్నావా? ఒక్క నాటికది జరగదు. ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి నోటి వెంట? అంత ఎక్కించింది మందర. నువ్వు కౌసల్య దగ్గర నిలబడి నమస్కారం చెయ్యాల్సి వస్తుందండి. అహం హి విషమద్వైవ పీత్వామహు తవగ్రత పశ్యతస్తే మరిష్యామి రామోయ దిభిషిచ్యతే. కౌసల్యకి నమస్కరిస్తూ ఒక్కరోజు నిలబడవలసి వచ్చినా అంతకన్నా ప్రాణాలు విడిచిపెట్టి చనిపోతాను తప్ప కౌసల్యకి మాత్రం నేను నమస్కారం చెయ్యను. ఎందుకు చెయ్యకూడదు కౌసల్యకి నమస్కారం? అక్కగారు జ్యేష్ఠ మహిషి, ఆవిడికి నమస్కారం చేస్తే దోషం వచ్చిందా? ఎంత మనస్సులో ఎంత వ్యగ్రత పొందిందో చూడండి ఆవిడ. ఆ రోజున పొంది ఈ వరాల్ని ఇస్తే తప్ప వీలు కాదు అంది. అంటే ఆయన అన్నాడు, ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే కైక, నేను చెప్పినటువంటి మాటలు కూడా నువ్వు ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో అని ఆయన అంటాడు. ప్రతామ్యవా ప్రజ్వలవా ప్రణశ్యవా సహస్రశోభా స్ఫుటితి మహీంవ్రజ నతే కరిష్యామి వచస్సు దారుణం మమాహితం కేకయ రాజపాంసని. కైక, నువ్వు నిలువున మండిపో, నేల మీద పడిపోయి ముక్కలైపో, నువ్వు సర్వనాశనమైపో, లేదా దుఃఖించి దుఃఖించి చెడిపో, నీ కోరిక మాత్రం నేను తీర్చను. ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు. లోకమంతటా ఎవరిని రాజుగా ఉండాలని కోరుకుంటోందో, ఎవరు యవరాజ్య పట్టాభిషేకం పొందాలనుకుంటోందో, ఎవరి గురించి లోకమంతా ఒక్క అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముణ్ణి ఏ అపవాదు లేకుండా, ఏ ఆరోపణ లేకుండా 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపమంటున్నావు. ఇది నేను చెయ్యను. నువ్వు నాశనం అయిపోయినా సరే నేను మాత్రం నీ కోరిక తీర్చను అన్నాడు. అంటే ఆవిడంది, ఆ మాటకి నిలబడగలడా? ధర్మపాశాలు పట్టి లాగేస్తున్నాయి. 2 వరాలు ఇచ్చాడు, ఏం చేస్తాడు? పైకెక్కి కనీసం ఆసనం మీద కూడా కూర్చోలేకపోయాడు. కింద పడిపోయి నేల మీద పడి మాట్లాడుతున్నాడు. కందుల వెంట కాల్వల కింద కారిపోతున్నాయి నీళ్లు. ఏడవడం తెలియనటువంటి వాడు ఏడ్చి 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 అప్పటికి 15 మార్లు స్పృహ తప్పాడు. బుగ్గలన్నీ అట్టలు కట్టేశాయి. అట్టలు కట్టి ఏడుస్తూ అంటాడు, నువ్వు రాముడికి ఎంత కష్టం వస్తుందో, రాముడు దండకారణ్యవాసానికి వెడితే ప్రజలందరూ ఎంత తల్లడిల్లిపోతారో, ఎన్ని చీత్కారములు చేస్తారో నువ్వు ఊహించలేకపోతున్నావు. నేను ఒక్కటే కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఏం చెప్పాను? రాముడు దండకారణ్యమునకు వెళ్ళిపోతున్నప్పుడు నేను మరణిస్తానని చెప్తున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను అదృష్టవంతుడనైతే వీరొక్క మాట మాట్లాడవలసిన అవసరం లేకుండా, అసలు రాముడు దండకారణ్యానికి వెళ్ళు అన్న మాట నేను తండ్రిగా అనవలసిన అవసరం రాకుండా ఇప్పుడే మరణం వచ్చి నేను ఇప్పుడే చచ్చిపోవాలని కోరుకుంటున్నాను కైక. ఈ ప్రమాదం నుంచి తప్పించడం నీ చేతిలో ఉంది. మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటున్నానని ఇంకొకసారి కాళ్ళ మీద పడ్డాడు. పడితే ఆవిడ ఇంకొకసారి తప్పుకుని ఆవిడ అంటుంది, త్వం కథ్యసే మహారాజా సత్యవాది దృఢవ్రత మమ క్షేమం వరం కస్మాత్ విధారయితుమిచ్చసి. సత్యం అంటావు, ధర్మం అంటావు, నేను సత్యమునకు కట్టుబడ్డానంటావు, ధర్మమునకు కట్టుబడ్డానంటావు, ఇక్ష్వాకు వంశీయుండంటావు, 60,000 రాజ్యాన్ని పాలించానంటావు, కాకుచ్చుండంటావు, ఇన్ని ప్రగల్భాలు చెప్తావు రోజు వచ్చి. ఏది 2 వరాలు నేను అడిగితే ఇవ్వడానికి ఇంత తబ్బిబ్బైపోతున్నావా? ఏమయ్యా, నువ్వు కాదు మాట తప్పుతున్నది అని అడిగింది. అడిగితే ఈ చర్చ జరుగుతుండగా మూర్ఛలో పడి మూర్ఛలోంచి లేచి కైకని ఎన్ని మాటలు బతిమాలుకోవాలో అంత బతిమాలాడు. నీకేం కావాలో చెప్పు, ఈ రాజ్యంలో ఉన్న ఐశ్వర్యం కావాలా? ఇచ్చేస్తాను. నీకు ధనం కావాలా? ఇచ్చేస్తాను. నీకు ఏది కావాలంటే అది చేస్తాను. నేను కోరుకునేది ఒక్కటే, రాముణ్ణి చూడకుండా ఉండి రామా 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 అంటూ ఏడుస్తూ చచ్చిపోయే దురదృష్టం నాకు ఇవ్వకు. నా ఒక్క కోరిక, రాముణ్ణి చూస్తూ చచ్చిపోతాను కైక. ఎలాగో చివరకు వచ్చేసాను, ఇంకా నేను బతకను, ఎక్కువ కాలం వృద్ధుణ్ణైపోయాను. రాముణ్ణి చూస్తూ చచ్చిపోయేటటువంటి అదృష్టాన్ని కైకమ్మ ఇచ్చింది అని నాకు వరమి. ఆ వరంతో నేను చచ్చిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించు. ఆ ఒక్క అవకాశాన్ని నాకు దూరం చెయ్యకు అని మాట్లాడుతున్నాడు. రాత్రి గడిచిపోతోంది. కైకమ్మ అంగీకరించడం లేదు.
ఒక్కొక్కసారికి పరుషంగా మాట్లాడుతోంది. మాట్లాడుతుంటే ఆయన అంటాడు దిక్కులేక, ఎంత బాధపడిపోయాడో చూడండి దశరథ మహారాజు గారు. కిటికీలోంచి రాత్రి వంక చూశాడు. రాత్రి గడిచిపోవడానికి సిద్ధమైపోతోంది. ఈ కైక నా మాట వినదు. పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా జుట్టంతా విరబోసేసుకున్నాడు. ఏడ్చి ఎన్నడూ తెలియనటువంటి వాడు పరమ వృద్ధుడేమో కళ్ళన్నీ వాచిపోయి ఎర్రహ అయిపోయాయి, నీరసపడిపోయాడు. అప్పటికి ఎన్ని మార్లు స్పృహ తప్పాడో, ఎన్ని మాటలు మూర్ఛపోయాడో. నేల పడుతున్నాడు, లేస్తున్నాడు. చెంపల నిండా కారిపోయినటువంటి కన్నీళ్లు అట్టలు కట్టేసి ఉన్నాయి. స్పృహ వస్తే పిచ్చివాడైపోతున్నాడు. ఏదో రోగం వచ్చిన వాళ్ళ, అపత్యం తిన్నవాడిలా, ఉన్మాదిలా, తెల్లవారిపోతుందేమోనని బెంగ పెట్టేసుకున్న వాళ్ళే అయిపోతున్నాడు. తెల్లవారితే రాముడు వస్తాడు, ఏం చెప్తాడు? అంత బాధ తట్టుకోలేకపోతున్నాడు. అందుకని కైక నా మాట వినదు అని నిశాకాంత అని పిలుస్తాడు రాత్రిని. పిలిచి అంటాడు, న ప్రభాతం త్వమేచ్ఛామి నిశే నక్షత్రభూషణే క్రియతాం మే దయా భద్రే మయాయం రచితోంజలి. ఈ కైక నా మాట వినదు. రాముణ్ణి చూస్తూ చచ్చిపోయేటటువంటి ఒక్క వరాన్ని నాకు ఇవ్వదు. ఓ రాత్రి, నక్షత్రములనేటటువంటి ఆభరణములు పెట్టుకున్నటువంటి రాత్రి అనబడేటటువంటి ఓ కాంత, నువ్వు నాకొక్క వరమి. ఈ రాత్రి తెల్లవారకూడదు, ఇలాగే ఉండిపో. ఎందుకనంటే తెల్లవారిపోతే రాముడు వస్తాడు, పట్టాభిషేకం చేసుకుందామని. సకల సుగుణాభిరాముడు. నా రాముడి వంకి ఇలా చూస్తే నా కన్నుల నీరు చిప్పిల్లుతుంది. చిప్పిల్లితే వచ్చి నా పాదములకు నమస్కారం చేస్తాడు. తండ్రి మీ ఆజ్ఞ అంటాడు. నాన్న నీకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యట్లేదురా, దండకారణ్యానికి వెళ్ళిపోరా అంటే, ఎందుకు వెళ్ళాలి నాన్న అని అడగడు. తప్పకుండా వెళ్ళిపోతాను నాన్నగారు అంటాడు. అలా అని వెళ్ళిపోతున్న రాముణ్ణి నేను చూడలేను, అందుకుని వద్దు, తెల్లారద్దు, నువ్వన్నా కటాక్షించు నన్ను. లోకంలో స్త్రీలు ద్రోహులు, పరమపాతకులు. చెయ్యి, ఈ మాట నేను అనకూడదు. కౌసల్య లేదు, మహోత్తమమైన స్త్రీ. తెలిసి అటువంటి భార్య ఉండగా విడిచిపెట్టి ఈ కైకమ్మని అక్కున చేర్చుకున్నాను. లోకంలో స్త్రీలు ద్రోహులనడానికి వీల్లేదు. కైక ద్రోహి. కైకన్న మాట నోటితో అనడం ఇష్టపడలేదు దశరథ మహారాజు గారు. భరతమాత, ఈ భరతమాత పరమద్రోహి. అందుకని నిన్నొక్కటే వేడుకుంటున్నాను, నువ్వు తెల్లవారకన్నాడు అని ఇటు చూశాడు. అక్కడే కూర్చుని వెర్రి నవ్వు నవ్వుతూ ఉంది కైకమ్మ. చూసి మళ్ళీ చీకటి వంక చూశాడు. చూసి అంటాడు, ఎంత వెర్రెక్కిపోయి ఉన్నాడో చూడండి, ఎంత భ్రాంతిలో ఉన్నాడో చూడండి. ఆ రోజున దశరథ మహారాజు గారు కావ్య భాష వాల్మీకి మాట్లాడతారు. ఆయన అంటారు, అథవా గమ్యతా శీఘ్రం నాహమిచ్ఛామి నిర్ఘృణాం నృశంసాం కైకయీం దృష్టం యత్కృతే వ్యసనం మహత్. ఓ రాత్రి నన్ను అనుగ్రహించు, నువ్వైనా నా మాట విను, తొందరగా వెళ్ళిపో, తెల్లవారిపోని. ఎందుకో తెలుసా, నువ్వు అలా ఉండిపోతే నేను ఇక్కడ ఉండిపోవాలి. చీకట్లో రాత్రి వేళ రాజు నడిచి వెడితే బాగుండదు. అందుకని నువ్వు ఇలా ఉండిపోతే నేను ఈ గదిలో ఉండిపోవాలి. నా ఎదురుగుండా కైక ఉంటుంది. ఆ కైకని చూస్తూ నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. తొందరగా తెల్లవారితే నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. అందుకని తెల్లవారిపో, కనీసం నా మాట అదైనా వినుచి. ఓ నిశాకాంత అంటే చీకటి అనబడేటటువంటి ఓ స్త్రీ స్వరూపమా, తొందరగా నువ్వు వెళ్ళిపో అంటే, ఇంకా ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏది మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి ఉన్మాదావస్థని పొందాడు. పొంది ఇంతగా బాధపడుతున్నాడు. తెల్లవారిపోతోంది, బ్రాహ్మీ ముహూర్తం ఆసన్నం అవుతోంది. దూరంగా వేదపఠనం చెవిన పడుతోంది. అక్కడ రామచంద్రమూర్తి ఉపవాసం చేశారు. సంధ్యావందనాది క్రతువులు పూర్తి చేసుకున్నారు. ఇంకా యవ్వరాజ పట్టాభిషేకం చేస్తాడు తండ్రి సూర్యోదయం కాగానే అని మంచి కాంతివంతమైనటువంటి స్వరూపంతో బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. అయోధ్య పట్టణమంతా ఎక్కడ చూసినా జేజేలు పలుకుతున్నారు. అంతఃపురంలో రాజు యొక్క పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉంది. ఆవిడంటుంది కైకమ్మ, తెల్లవారడానికి సిద్ధమవుతోంది, నువ్వు సూర్యవంశ ప్రభువువి, ఇప్పటి వరకు నీ బుద్ధి గడ్డి తింది, కనీసం సూర్యవంశ ప్రభువి కనుక సూర్యదర్శనం చేసైనా బుద్ధి తెచ్చుకోవయ్యా, సత్యానికి ధర్మానికి కట్టుబడడం నేర్చుకో అని ఆవిడంది. తెల్లవారింది కాబట్టి రాముడు వస్తాడు. రాముణ్ణి చూసిన తరువాత పుత్రవ్యామోహంతో మాట మార్చిన, భరతుడికి రాజ్యాభిషేకం ఇవ్వకపోయినా, రాముణ్ణి దండకారణ్యానికి పంపకపోయినా ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో,
సమయంచ మమాధ్యేయం సమయంచ మమాధ్యేమం యదిత్వం న కరిష్యసి అగ్రతస్తే పరిత్యక్ష్వామి జీవితం. నన్ను నువ్వు విడిచిపెట్టినట్టుగా భావించి నాకు 2 వరములు ఇయ్యలేదు కనుక విషం తాగి ఇదే గదిలో నేను చనిపోతాను. నువ్వు యవరాజ్య పట్టాభిషేకం ఎలా చేస్తావో చూస్తాను. తెల్లవారేటప్పటికి ప్రపంచమంతా తెలుస్తుంది. యుద్ధంలో 2 మాటలు తన భార్య వల్ల బతికి 2 వరాలిచ్చి అడిగితే పుత్రవ్యామోహంతో దాటవేసి భార్య కనుగప్పి కొడుక్కి పట్టాభిషేకం చేయడానికి వస్తే భార్య విషం తాగి మరణించిందని లోకం చెప్పుకుంటుంది. మర్యాదగా నా వరాలకి లొంగి భరతుడికి పట్టాభిషేకం చేసి రాముణ్ణి దండకారణ్యానికి పంపిస్తావో నా మరణాన్ని చూస్తావో దశరథ నీ ఇష్టం. ఆ రోజున దశరథ మహారాజు గారి పరిస్థితి ఉందిటండి. నిగ్రహించగలడా భార్యని? ఏమి చెయ్యగలడు? ఆయన పరిస్థితి ఉందిట. కాడికి కట్టినటువంటి ఎద్దు అటు కాడికి వెనక చక్రానికి మధ్యలో నలిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిట. ఒక పక్క తెల్లవారిపోతోంది, జయ జయధ్వానాలు వినపడుతున్నాయి. వచ్చి వాళ్ళందరూ స్తోత్రం చేస్తారు వందిమాగదులు. రాముడు వస్తాడు. రామా దండకారణ్యానికి వెళ్ళు అన్నాడా, అపనిందకు గురైపోతాడు. రామా పట్టాభిషేకం చేసుకో అన్నాడా, కైక మరణిస్తుంది. మళ్ళీ అపనిందకు గురైపోతాడు. ఏది చెయ్యాలి? సత్యధర్మముల పడి నలిగిపోతున్నాడు. ఆఖరికి ఇంత వేడుకున్నా, ఇంత బ్రతిమాలినా, ఇంత కర్కశమైన హృదయంతో మాట్లాడావు కనుక నీ కోరిక తీరుతోంది కనుక కైక నేనొక్క మాట నీకు చెప్తున్నాను. ఎస్తే మంత్రకృత పాణి అగ్నౌ పాపే మయాధృత తం త్వజామి స్వజం చైవ తవ పుత్రం తయా సహా. ఈ మాట మార్చడానికి రామచంద్రమూర్తి యుద్ధకాండలో అడగవలసి వచ్చింది దశరథ మహారాజు గారు వస్తే. నువ్వు నన్ను ఇంత బాధ పట్టావు కనుక ఏ రాముణ్ణి చూస్తూ చనిపోతానని అడిగితే నాకు ఆపాటి వరం కూడా ఇవ్వలేదు కనుక మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహణం చేశానో అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను. ఇక నువ్వు నాకు భార్యవి కావు. నా మరణం తథ్యం. నేను మరణించి తీరుతాను. నువ్వు విధవవుతావు. విధవారాజ్యాన్ని నిర్వహించుకో. నువ్వు నీ కొడుకు కలిసి విధవ కొడుకు కలిపి రాజ్యం ఏలుకోండి. ప్రజలందరూ చీ కొడతారు. నా మృతదేహం అంతఃపురంలోంచి బయటికి వెళ్ళిపోతుంటే నీ కొడుక్కి పట్టాభిషేకం చేసుకుని మురిసిపో కైక. ఏ కుమారుడి కోసమని నువ్వు ఇంత దారుణానికి ఒడిగొట్టావో ఆ కుమారుణ్ణి కూడా విడిచిపెట్టేస్తున్నాను. భరతుడు నా యొక్క శరీరమును ముట్టుకోకూడదు. రాముడి అరణ్యవాసమే భరతుడికి ఇష్టమైతే భరతుడు నా శవాన్ని తాకకూడదు, నాకు ఉదకం ఇవ్వకూడదు, నా అంచేష్టి సంస్కారం చెయ్యకూడదు. మీ ఇద్దరిని విడిచిపెట్టేశానని చెప్పాడు. ఈ మాట చెప్పాడు. తెల్లవారింది. అవతల అభిషేకానికి కావలసినటువంటి సమస్త సంభారములు సిద్ధమైపోయాయి. వశిష్ఠ మహర్షి వచ్చేస్తున్నారు పక్క నుంచి. బ్రాహ్మణుడు ఎక్కవలసినటువంటి రథం ఎక్కి సుమంత్రుడు పాపం సంతోషంగా వచ్చేశాడు. వచ్చి బయట నిలబడి లోపలికి వస్తూ ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి వీలుండదు. మొట్టమొదటి నుంచి వాత్సల్యం ఉన్నవాడు కనుక, దశరథ మహారాజు గారి యొక్క మంత్రి కనుక, ఆయన హృదయం తెలుసున్నవాడు కనుక వందిమాగదులు వచ్చి స్తోత్రం చెయ్యబోయారు. చెయ్యి నా మర్మస్థానాల్ని భేదిస్తోంది, ఆపండి స్తోత్రం అన్నాడు దశరథుడు. ఏమి ఇవాళ ఇలా ఉన్నాడు దశరథుడు అని ఆశ్చర్యపోయి వందిమాగదులు స్తోత్రం ఆపారు. సుమంత్రుడు లోపలికెడుతున్నాడు. సూర్యోదయం అయిపోతోంది. యవరాజ్య పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధమైపోయింది. భద్రపీఠం సిద్ధం చేసేశారు. ఒక పక్క నుంచి ఏనుగుని తీసుకొచ్చేశారు. 2వ కక్షలో పౌరుల్ని నిలబెట్టారు. ఆ వేశ్యలందరూ వచ్చేశారు. నటులు వచ్చేశారు, గాయకులు వచ్చేశారు, బ్రాహ్మణులు వచ్చేశారు. ఆ పేలాలు మొదలైనటువంటివి, పెరుగు మొదలైనటువంటివి, నెయ్యి మొదలైనటువంటివి, యజ్ఞమునకు సంబంధించినటువంటి అగ్నికార్యమునకు సంబంధించిన సమస్త సంభారములు సిద్ధం చేయబడ్డాయి. ప్రభువు బయటికి రాడు. సామంతరాజులందరూ బయట నిలబడి ఉన్నారు. సుమంత్రుణ్ణి అడిగారు. సూర్యోదయం అవుతోంది, రాజు బయటికి రాలేదు. ఎందుచేత అంటే సుమంత్రుడు లోపలికి వస్తూ స్తోత్రం చేశాడు. మహానుభావ, మాతలి ప్రతిరోజు ఉదయమే వెళ్ళి దేవేంద్రుడికి జయ జయధ్వానములు చెప్తూ ఎలా నిద్ర లేపుతాడో అలా నేను నిన్ను నిద్ర లేపుతున్నాను. మహారాజా బయటికి రా. ఏ విధంగా అయితే ఈ సమస్త చరాచర ప్రపంచమును సృష్టి చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మని వేదము తన యొక్క అంగములతో కలిసి స్తోత్రం చేస్తుందో అలా నిన్ను స్తోత్రం చేస్తున్నాను. దశరథ మహారాజా లేచి పైకిరా.
సూర్యుడు తన అనంతమైన కిరణములతో భూమి మీద ఉన్న సమస్త భూతములను ఎలా నిద్రలేపుతాడో అలా నేను నిన్ను నిద్రలేపుతున్నాను, మహారాజా లేచి బయటికి రా అన్నాడు. అంటే ఇక నువ్వు మాట్లాడకయా మాటలు నేను వినలేకపోతున్నాను అన్నాడు సుమంత్రుడు. అంటే గబగబా వచ్చాడు. వచ్చి మహారాజా మీ ఆజ్ఞ, యవ్వరాజ్య పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు, ఏమి చెయ్యమంటారని అడిగాడు. అడిగితే మాట్లాడలేక కంటి వెంట నీటిధారలు పడిపోతుండగా వేరొకసారి స్పృహ తప్పి తాను కూర్చున్న ఆసనం మీద ఒరిగిపోయాడు. ప్రభువు అలా ఉన్నారేమని అడిగాడు. అడిగితే కైకమ్మ అంది ఆ రోజున, సుమంత్రరాజా రజనీం రాజహర్ష సముత్సుక ప్రజాగర పరిశ్రాంతో నిద్రయా వశమేయువాన్. రాత్రల్లా ఎంత సంతోషంగా ఉన్నాడనుకుంటున్నావు? పడుకోండి రాజా అంటే తెల్లవారితే మా అబ్బాయికి పట్టాభిషేకం, రాముడికి పట్టాభిషేకం, రాముడికి పట్టాభిషేకం అని ఆ సంతోషంలో నిద్రపోలేదు. పెద్దవాడు కదా, తెల్లవారిన తర్వాత ఇప్పుడు కునుకు పట్టింది, అందుకని ఇప్పుడు నిద్రపోతున్నాడు. నువ్వు గబగబా వెళ్ళి నా ఆజ్ఞకి దశరథాజ్ఞకి తేడా ఏం లేదు, వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముణ్ణి తీసుకురా. పాపం సుమంత్రుడు బయలుదేరాడు. బయలుదేరితే బయట ఉన్నటువంటి రాజులు అన్నారు, రాముణ్ణి తీసుకొచ్చేయమన్నారు అంటే యవరాజ్య పట్టాభిషేకం సిద్ధమైపోతోంది, రాముడు వచ్చే లోపల రాజు బయటికి వచ్చి మాకు దర్శనం ఇవ్వాలి కదా, మేమందరం దశరథ మహారాజు గారికి అభివాదం చేసి నమస్కారం చెయ్యాలి కదా, రాజేడి బయటికి వచ్చి దర్శనం ఇవ్వడు, ఒక్కసారి వచ్చి రాజు ఎందుకు దర్శనం ఇవ్వట్లేదు, సూర్యోదయం అయిపోయింది అని అడిగారు. వశిష్ఠుడు అడిగాడు, సూర్యోదయం అయిపోగానే పుష్యమీ నక్షత్రంలో అభిషేకం జరగాలి, దగ్గరుండి జరిపించవలసిన వాడు దశరథ మహారాజు, లోపల నుంచి చైనాగారంలోంచి బయటికి రాడే అన్నాడు. అంటే మళ్ళీ కనుక్కొస్తానని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు సుమంత్రుడు. వెళ్ళి పాపం లోపలికి వెళ్ళి స్తోత్రం చెయ్యబోయాడు. చెయ్యపోతే దశరథ మహారాజు గారి కంఠం గాద్గదికం అయిపోయింది. ఏం మాట్లాడతాడు? చెప్పాను కదా రాముణ్ణి తీసుకురమ్మని, తీసుకురా అన్నాడంతే. పాపం ఆ మాట విని గబగబా సుమంత్రుడు పైకొచ్చాడు, రథం ఎక్కాడు, రాముని యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అది పాలసముద్రంలోంచి బయటికి వచ్చినటువంటి ప్రాకారంలో ఉందిట. ముత్యాలతో, బంగారంతో, వెండితో తాపడం చెయ్యబడి ఎక్కడ చూసినా హంసతూలికా తల్పాలు, నెమళ్ళు, ఎంత సంతోషంగానో, ఎక్కడ చూసినా సరోవరాలు, రాముడి స్నేహితులు, మిత్రులు, బ్రాహ్మణులు, ఋషులు, 15 పక్కన 15 సున్నలు పెడితే ఎంత సంఖ్య వస్తుందో అంతమంది జానపదులు, అయోధ్యానగర వాసులు, శూరులు, వీళ్ళందరూ నిలబడి ఎక్కడ చూసినా సంతోషంలో జయరామ జయరామ జయ జయరామ అంటూ రాముడు యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. ఇంకా కాసేపట్లో మనం భద్రగజం మీద కూర్చుని తెల్లటి గొడుగు కింద ఊరెరుగుతూ వస్తున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శనం చెయ్యబోతున్నాం. ఏమానందం ఏమానందం అని వాళ్ళందరూ మురిసిపోయి మాట్లాడుకుంటున్నారు. మంచి పట్టు వస్త్రములను ధరించి సీతమ్మ తల్లి చేత అలంకృతుడై రామచంద్రమూర్తి ఎంతో సంతోషంగా ఉన్నట్ట. అటువంటి సమయంలో సుమంత్రుడు రథం దిగి ఆ రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలోకి వెళ్ళి ఆ అంతఃపుర వైభవాన్ని చూసి మురిసిపోయారు. మురిసిపోయి లోపలికి వెళ్ళి రామదర్శనం చేసి ఆ కూర్చునున్నాడు రామచంద్రమూర్తి. రామా నీకు జయమగుగాక అన్నారు. చాలా సంతోషించాడు. ఏమి ప్రభువు దగ్గర నుంచి వచ్చావు కదా సుమంత్ర, ఏం ఆజ్ఞని అడిగారు. నిన్ను తీసుకురమ్మన్నారు అన్నారు. యవరాజ్య పట్టాభిషేకానికే వెడుతున్నాననుకున్నాడు రాముడు. కానీ ఒక ధర్మం ఉంది. ఒక మంగళకరమైన పని మీద, ఒక శుభప్రదమైన పని మీద భర్త వెడుతున్నప్పుడు భార్య రాజద్వారాన్ని దాటి వచ్చి సాగనంపకూడదు. అలా సాగనంపితే భర్తకి పనులవవు. ఇవాళ రేపు చాలామంది తమ ఎదురే గొప్పదనుకుని భర్త వెడుతుంటే వీళ్ళే ముందు బయటికి వెళ్ళి ఎదురొస్తారు. అలా వస్తే భర్తకి అది అమంగళకరమైనటువంటి చర్య. భార్య ఎప్పుడూ అలా ఎదురు రాకూడదు భర్తకి. భార్య రాజద్వారపు గడప వరకు వచ్చి వెనక నిలబడాలి, భర్త గడప దాటి బయటికి వెళ్ళాలి. అందుకని ధర్మం తెలుసున్నటువంటి తల్లి కనుక సీతమ్మ తల్లి గడప వెనక ఉండిపోయింది. రామచంద్రమూర్తి గడప దాటి బయటికి వచ్చి సీతమ్మ తల్లి ఆయనకి మంగళాశాసనం చేసింది. మీకు విజయం కలగాలి, యవరాజ్య పట్టాభిషేకం జరగాలని ఎంతో సంతోషంగా మాట్లాడింది. మహానుభావుడు బయలుదేరాడు, రథం ఎక్కాడు, సుమంత్రుడితో కలిసి వెళ్ళాడు. వెనకాతలే లక్ష్మణుడు ఉంటాడు, ఆ శ్వేతఛత్రాన్ని పట్టుకున్నాడు. అందరూ రాముడి రథం వెనకాతల పరుగులు తీస్తున్నారు. దశరథ మహారాజు గారి అంతఃపురం దగ్గరికి వెళ్ళారు. రథం దిగాడు. 2వ కక్ష నుంచి నడక ప్రారంభించాడు. మిగిలిన స్నేహితుల్ని వారిని అందరినీ ఆపేశాడు. తన తండ్రిని చూడ్డానికి ఎడుతున్నాడు కాబట్టి ఒక్క లక్ష్మణుడితో కలిసి లోపలికి వెళ్ళాడు. లోపల అంతఃపురంలో దశరథ మహారాజు గారు కైకమ్మతో కలిసి ఆ శయనాగారంలో ఉన్నారు.
రాముడు తిన్నగా తీసుకుని పరదా తీసి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి దశరథ మహారాజు గారి వంక చూశారు. దశరథుడు ఎన్నడూ దశరథుణ్ణి అలా రాముడు చూడలేదు. ఎందుకని? ఒక పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా దీర్ఘమైనటువంటి ఆ కేశములన్నీ జల్లుకుపోయి ఇలా పిచ్చివాళ్ళ పడిపోయి ఉంటే, ఎర్రటి చింతనిప్పుల్లాంటి కళ్ళతో, ఇంతంత వాచిపోయిన కనుగుడ్లతో, ముఖమంతా నీటి చారికలతో, అప్పటికి 10-15 మాటలు స్పృహ తప్పిపోవడం వల్ల జీవచ్ఛవంలా నీరసపడిపోయి రాముణ్ణి చూసేటప్పటికి సంతోషంతో చూసి రామా రా అనే అలవాటున్నటువంటి దశరథుడు, అమ్మో ఇంకా నా కొడుకు వెళ్ళిపోతాడని బెంగ పెట్టుకుని చూడలేక ఇలా రాముడి వంక చూస్తూనే వేరొకసారి స్పృహ తప్పి ఆ తల్పం మీద పడిపోయాడు. పడిపోతే రాముడు లోపలికొచ్చి చూసి అంటాడు, తదాపూర్వం నరపతే దృష్ట్వా రూపం భయావహం రామోపి భయమాపన్నః పాదాస్పృష్ట్వేవ పన్నగం. ఎంత గొప్ప మాట వేశారో చూడండి వాల్మీకి మహర్షి. అలా చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నవాడు కాలు కింద ఏదో మెత్తగా ఉందేమిటి అని చూసేటప్పటికి ఒక భయంకరమైన త్రాచుపాం కనపడితే ఎలా ఉలిక్కి పడతాడో, దశరథ మహారాజు గారిని అలా చూసి పుట్టి బుద్ధిరిగి తానెన్నడూ అలా ఎరగడు. పైగా ఎంత కోపంలో ఉన్నా దశరథ మహారాజు గారు రాముడు కనపడేటప్పటికి ప్రసన్నుడైపోతాడు. రామా రా అని దగ్గర కూర్చోపెట్టుకుంటాడు. అటువంటి తండ్రి ఇవాళ పిచ్చి చూపు చూస్తూ ఉన్మాదిలా వెర్రివాళ్ళ ఇలా ఒక వంకర చూపు చూసి వెంటనే స్పృహ తప్పిపోతే భయపడిపోయాట. అమ్మా నేను ఇప్పుడు చూడలేదు నాన్నగారిని ఇలాగా, ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు అన్నాడు. ఎంత ప్రేమో చూడండి మహానుభావుడికి అని ఆయన అంటాడు, అమ్మా నా వల్ల ఏమైనా అపరాధం జరిగిందా అమ్మా, నా వల్ల పొరపాటు జరిగిందా అమ్మా, నేను ఇలా నాన్నగారిని చూస్తాను అనుకోలేదు, ఇలా ఉండి పిలిపించారేంట మా నాన్నగారు, కచ్చిన్మయా నాపరాధ మజ్జానాత్ యనమే పిత, అమ్మా నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే చెప్పమ్మా దిద్దుకుంటాను, నేను ఎప్పుడు ఇలా చూడలేదు ఏంటమ్మా నాన్నగారు అలా ఉన్నారు అన్నాడు. అని అతోషయన్ మహారాజా మకుర్వన్ వాపితిర్వచ ముహూర్తమపి నైచ్ఛేయం జీవితం కుపితే నృప. అమ్మా నా వల్ల నాన్నగారు ఒక్క నిమిషం దుఃఖపడినా సరే అటువంటి జీవితం నాకు అక్కర్లేదమ్మా, నాన్నగారు నా వల్ల జీవితాంతం సంతోషాన్ని పొందాలి. ఒక్క నిమిషం రాముడి వల్ల ఈ దుఃఖాన్ని పొందానని నాన్నగారు దుఃఖపడినా ఆ జీవితం నాకు అక్కర్లేదమ్మా. ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు, అమ్మా నాకు నిజం చెప్పవా, ఏదైనా దుర్వార్త విన్నారా, సుమిత్రకి కానీ కౌసల్యకి కానీ ఏమైనా అనారోగ్యం చేసిందా, తండ్రి గారికి సుస్థి చేసిందా, ఎందుకమ్మా ఇలా ఉన్నారు, నాకు సత్యం చెప్పు తల్లి అని అడిగారు. అడిగితే ఆవిడంది, కైకమ్మ ఎలా మాట్లాడిందో చూడండి, నోట మాట మాట్లాడలేక స్పృహ వచ్చి కొడుకు వంక ఇలా చూడలేక దశరథ మహారాజు గారు తలిలా వంచేసుకుని కంటి వెంట బాష్పధారలు ఇలా ఒళ్ళో పడిపోతుంటే, కట్టుకున్నటువంటి ఆ వస్త్రమంతా తడిసిపోతుంటే, చేతులు మించి ఇలా నీళ్లు కారిపోతుంటే ఏడుస్తూ కూర్చునున్నాడు దశరథుడు. ఆవిడంది, చెప్తానయ్యా మీ నాన్న ఎందుకు ఏడుస్తున్నాడో, ఎదిత దక్ష్యతే రాజా శుభం వా ఎదివా శుభం కరిష్యసి తవస్సర్వ మాఖ్యాస్యామి పునఃస్పహం. నీకు చెప్తాను రామా, కానీ ఏం చేస్తే మీ నాన్నకి ఈ శోకం ఉపశమిస్తుందో కూడా చెప్తాను. కానీ చెప్పాక, అమ్మా ఇది నాకు అంత శుభం కాదే అమ్మా, లేకపోతే ఇది నాకు ఇంత కష్టమే అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అవని శుభమే అవని ఏదైనా కూడా నువ్వు ఆ పని కానీ చేశావా మీ నాన్న మళ్ళీ సంతోషంగా ఉంటాడు. అలా నువ్వు మాట ఇయ్యి రామా, నీకు చెప్తానంది. ఈ మాట రాముడితో మాట్లాడుతుంటే అక్కడున్న దశరథ మహారాజు గారు కైకవంక చూసి చెయ్యి అని ఒక్కసారి తలొంచేసుకున్నట్టు. ఇంకేమంటాడు అంతకన్నా పాపం. ఎంత ఆక్రోశంలో ఉన్నాడో చూడండి మహానుభావుడు. అంటే ఆయన అన్నాడు, రామచంద్రమూర్తి ఏమిటమ్మా చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నావు, తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితం కరిష్యే ప్రతిజానేచ రామోద్దిర్నాభిభాషతే. అమ్మ రాముడికి 2 మాటలు చేత కావమ్మా, నీకు తెలీదా? రాముడు అంటే ఒక్కటే మాట. రాముడు కష్టమా సుఖమా ఇవి చూడ్డమ్మా, నువ్వు అడుగు అది ఏదైనా కానీ చేసేస్తాను.
దానివల్ల నాన్నగారు సంతోషంగా మళ్ళీ కూర్చుంటే అంతకన్నా నాకు ఇంకేం అక్కర్లేదమ్మా. అది నాకు ఎంత కష్టం అవని, అగ్నిలో దూకేయిరామా అని నాన్నగారు అంటే నేను దూకేస్తానమ్మా, కానీ నాన్నగారు సంతోషంగా కూర్చోవాలి. రామ, నిష్కారణంగా నువ్వు సముద్రంలో దూకి మునిగిపో అంటే ఎందుకని అడగనమ్మా, నేను దూకేసి మునిగిపోతాను. కానీ నాన్నగారు సంతోషంగా కూర్చోవాలమ్మా, నాకు అది చాలు. రామా, నువ్వు అరణ్యములు పట్టి వెళ్ళిపో, నేను వెళ్ళిపోతానమ్మా, నాకు అక్కర్లేదు, కానీ మా నాన్నగారు సంతోషంగా కూర్చోవాలి. అందుకని నువ్వు బెంగ పెట్టుకోకమ్మా, నేనేం చెయ్యాలి చెప్పు, నేను చేసేస్తాను అంటే ఆవిడంది, నేను నిన్న రాత్రి మీ నాన్న సత్యసంధుడు కదా అని పూర్వంలో 2 వరాలు ఇచ్చాడు కదా అని 2 వరాలు అడిగానయ్యా. 14 సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకొని పాదుకలు లేకుండా జటలు కట్టుకున్నటువంటి తలతో 14 సంవత్సరములు కేవలం ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యములలో దండకారణ్యవాసం చెయ్యాలి అని వరం అడిగాను. అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. అప్పటి నుంచి మొదలు నరికిన చెట్టులా ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామా, ఈ 2 కోర్కెలు నువ్వు తీరిస్తే మీ నాన్న సంతోషిస్తాడు. మీ నాన్న ఎందుకు అలా ఉన్నాడో తెలుసా? నువ్వు తీరుస్తావో తీర్చవో అని బెంగ పెట్టుకున్నాడయ్యా అంటే ఆయన అన్నాడు, అమ్మా ఎంత మాట అన్నావమ్మా, నాన్నగారు అడగడం నేను కాదనడమా, తప్పకుండా చేసేస్తానమ్మా. 14 ఏళ్ళు అడవికి వెళ్ళడానికి నాన్నగారింత బెంగ పెట్టుకోవాలా భరతుడికి పట్టాభిషేకం చేయడానికి? నాకు తెలియలేదమ్మా ఈ విషయం. నిజంగా భరతుడు రాజ్యం చేద్దాము అని అనుకుంటున్నాడని నాకు ఇంత పిసరు తెలిసుంటే రాజ్యం ఏమిటమ్మా? అహం హి సీతాం రాజ్యం చ ప్రాణావిష్టాం ధనాని చ హృష్టో భ్రాతే స్వయం దద్యాం భరతాయ ప్రచోదిత. భరతుడి కన్నా నాకు ప్రపంచంలో ఎవరెక్కువమ్మా? సీతను అడిగితే ఇచ్చేస్తాను. రామా, నీ ప్రాణాలు కావాలంటే భరతుడి ముందు ప్రాణం విడిచిపెట్టి పడిపోతాను. అన్నయ్య, నాకు రాజ్యం కావాలన్నయ్య అంటే సంతోషంగా రాజ్యం ఇచ్చేస్తాను. ధనమంతా ఇచ్చే అన్నయ్య అంటే ఇచ్చేస్తాను. ఇది అడగడానికి నాకు తెలియలేదమ్మా భరతుడికి ఆ కోరికుందని. తెలియక నేను యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటానన్నానమ్మా. ఎంత సంతోషం అమ్మా, తమ్ముడు పట్టాభిషేకం చేసుకుంటే. ఏమడిగాడమ్మా నన్ను? ఏమైనా పెద్ద కోరిక అడిగాడా? రాజ్యం చేస్తానంటున్నాడు అంతే కదా. తప్పకుండా తమ్ముడికి యవరాజ్య పట్టాభిషేకం చేసేయండి. కానీ అమ్మా, నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? ఒకే ఒక్క విషయానికి బాధపడుతున్నానమ్మా. అలీకం అలీకం మానసం త్యేకం హృదయం దహతీవమే స్వయం యన్నాహమాం రాజా భరతస్యాభిషేచనం. నాన్నగారు నన్ను పిలిచి, రామా, భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాను నాన్న అని నాన్నగారు నాకు చెప్తే నేను ఎంత సంతోషపడిపోతానమ్మా. అది నా గుండెని కాల్చేస్తోందమ్మా అన్నది. ఎందుకని అంటే, నాన్నగారు నిన్న రాత్రి పిలిచి నీకు పట్టాభిషేకం చేస్తాను అన్నాడు కదా, ఇవాళ భరతుడికి పట్టాభిషేకం చేసేస్తాను అంటే నేనేమైనా అనుకుంటాననుకున్నారా అమ్మా నాన్నగారు? నాన్నగారు చెప్తే చేయకపోవడం ఉంటుందా అమ్మా? నాన్నగారు చెప్తే అగ్నిలో దూకేస్తానమ్మా నేను. అలా కాకుండా ఇంత బాధపడడం ఏమిటమ్మా నాన్నగారు? దీనికి నా గుండె కాలిపోతోంది. ఆయనంత బాధపడడం ఎందుకమ్మా? పిలిచి రామా భరతుడికి పట్టాభిషేకం చేసేస్తానంటే ఎంత సంతోషంగా జరుగునమ్మా పట్టాభిషేకం. ఎందుకమ్మా నాన్నగారు అంత బాధపడతారు? నాకు అన్నిటికన్నా ఇంకొక ఆశ్చర్యం ఏమిటో తెలుసా అమ్మా? యావత్వం న వనం జాత పురాదస్మాద్ అని ఒక మాట అంటే ఆవిడంది, అమ్మ ఎందుకమ్మా నాన్నగారు అంత బాధపడుతూ ముఖ ప్రక్షాళనం కూడా చేసుకున్నట్టు లేరు? అలా కూర్చున్నారు ఎందుకమ్మా నాన్నగారు? ఆయన కోరిక నేను తీరుస్తానమ్మా, తొందరగా వేగం కలిగినటువంటి గుర్రాల మీద కబురు చేయండి భరతుడికి, భరతుడిని పిలిపించండి, పిలిపించి భరతుడికి పట్టాభిషేకం చేసేసేయండి, నేను ఇప్పుడే బయలుదేరమ్మా దండకారణ్యానికి వెళ్ళిపోతానమ్మా, నాన్నగారిని మాత్రం సుఖంగా సంతోషంగా కూర్చోమ్మనండమ్మా, ఆయన అలా కూర్చుంటే నేను చూడలేనమ్మా అంటుంటే ఆవిడంది, ఏమీ లేదయ్యా, యావత్వం న వనం యాత పురాదస్మాదభిత్తరం పితాతా వన్నతే రామ స్నాస్యతే భోచ్యతేపివా. మీ నాన్న ఒక శపథం చేశాడయ్యా, ఏమో రాముడు వెడతాడో వెళ్ళడో దండకారణ్యానికని అనుమానపడుతున్నాడు, నువ్వు దండకారణ్యానికి వెళ్ళిపోయే వరకు, ఈ అయోధ్యానగరం దాటిపోయే వరకు స్నానం చెయ్యను భోజనం చెయ్యను అని ప్రతిజ్ఞ చేశాడు.
అందుకని మీ నాన్న స్నానం చేసి అన్నం తిని సుఖంగా కూర్చోవాలంటే నువ్వు తొందరగా వెళ్ళిపోవాలి రామా అంది. అంటే కొరడా పెట్టి కొట్టిన గుర్రం పిల్ల చూసినట్టు చూసేట. చూసి ఆయన అన్నాడు, అయ్యో 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 అమ్మా, నేనుంటే రాజ్యం తీసుకుంటానేమో అనుకుంటున్నారా? నహమర్ధపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, రాముడు రాజ్యం కోసం, ధనం కోసం, ఐశ్వర్యం కోసం ప్రాకులాడేవాడు కాడమ్మా. నా కన్న వాళ్ళకి నేను చెప్పుకోనా? నా గురించి మీకు తెలియదా అమ్మా? నహమర్థపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి. నేను ఋషి లాంటివాణ్ణమ్మా. నాకు పితృవాక్య పరిపాలనం తప్ప ఇంక ఏది అక్కర్లేదమ్మా. నాన్నగారు చెప్పిన మాట కొడుకుగా నేను ఆచరించాను, నాకు చాలు, నేను వెళ్ళిపోతాను, పరమ సంతోషంగా వెళ్ళిపోతాను. దానికి ఎందుకమ్మా అంత స్నానం చెయ్యను, భోజనం చెయ్యను, ఎందుకమ్మా నాన్నగారంత పట్టుపట్టారు? అయ్యయ్యో పిచ్చి నాన్నగారు, నేను వెళ్ళనని బెంగెట్టుకున్నారా? ఇప్పుడే వెళ్ళిపోతున్నాడమ్మా రాముడు, మీరు బెంగ పెట్టుకోకండి. అమ్మా, నాకు ఒక్కటే అర్థం కావడం లేదు. నూనమ్మయి కైకేయి కించిదా సంససే గుణం యద్రాజానమావోచస్త్వం మమేశ్వర తథాసతి. అమ్మ, రాత్రి దశరథ మహారాజు గారిని నువ్వు 2 వరాలు అడిగాను, నేను వెళ్ళిపోవాలని, భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగానంటున్నావు. అమ్మ, నీకైనా తెలీదా నా గురించి? రాముడు ఒకటి, భరతుడు ఒకటినా అమ్మ నీకు? నీకు రమభరతులు ఇద్దరు ఒకటేనమ్మా. నీకు ఎప్పుడూ 2 కుమారుల తల్లివే నువ్వు నన్ను పిలిచి, రామా నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపో, భరతుడు పట్టాభిషేకం చేసుకుంటాడు అంటే నేను సంతోషంగా వెళ్ళిపోనమ్మా. దానికి 2 వరాలు అడిగావా? అయ్యో అమ్మా, నా గుణాలు నీకు ఇవే అర్థమయ్యాయి. ఎంత అమాయకురాలివమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కానీ అమ్మ, ఒక్కసారి నాన్నగారి పాదాలకి నీ పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోవచ్చా అమ్మా అని అడిగాడు. ఎందుకని? వెళ్ళిపోతే తప్ప స్నానం చెయ్యడు, అన్నం తినడు అందని. తొందరగా నమస్కారం చేసి వెళ్ళిపోరామా అందావిడ. అంటే ఈ మాటలు విని నహమర్థపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థిత. అమ్మా, నాన్నగారు సంతోషిస్తే అగ్నిలో దూకేస్తానమ్మా అని అమాయకంగా రాముడు ధర్మ ప్రతిజ్ఞకి కట్టుబడిన వాడై తండ్రి యందు అంత ప్రేమతో మాట్లాడుతుంటే తట్టుకోలేక నా మాట కాదనే కొడుకు పుట్టనందుకు ఇప్పుడు ఏడుస్తున్నాను. నా మాట వినే కొడుకు పుట్టాలి, నా మాట వినే కొడుకు పుట్టాలి, తండ్రి మాట కొడుకు వినాలని ఇన్నాళ్ళు అనుకున్నాను. నా మాట వినే కొడుకు పుట్టడం నాకెంత శాపం అని ఇప్పుడు ఏడుస్తున్నాను కైకా. ఈ రాముడు నన్ను ఎదిరించాడు, ఇది నా దుఃఖానికి కారణమైంది, నా మరణానికి కారణమవుతోందని ఆ బాధ చేత స్పృహ తప్పి మరొకసారి ఒరిగిపోయాట దశరథ మహారాజు గారు. మూర్ఛలో పడిపోయి ఉంటే తల ఇలా పైకెత్తి నీళ్లు పొయ్యలే కైక. దేవతలంతా ఆవహించారు ఆవిడ్ని. అలా స్పృహ తప్పి పడిపోయున్న తండ్రికి కొద్దిగా నీళ్లు పడదామంటే నువ్వు వెడితే తప్ప నీళ్లు తాగడం, అన్నం తిండంది. అందుకని నేను వెళ్ళిపోతే నాన్నగారు నీళ్లు తాగుతారు, చాలు స్పృహలోకి వస్తారని కన్నుల వెంట నీరు కారుస్తూ తండ్రి పాదములు గట్టిగా పట్టుకుని, నాన్నగారండి ఇలా పట్టి నమస్కారం చేసినప్పుడు రామవర్మాహంభోభివాదయేని నమస్కరిస్తుంటే రామాని లేచి కౌగిలించుకునేవారు. అటువంటి నాన్నగారు ఇవాళ నేను వెడితే తప్ప అన్నం తిననని శపథం చేశారని గట్టిగా పాదములు పట్టి నమస్కరించి, కైకమ్మ పాదములు పట్టి నమస్కరించి లేచి రాముడు వెళ్ళిపోతున్నట్ట. వెనకనున్న లక్ష్మణుడికి వచ్చింది కడుపులోంచి మంట, కన్నుల వెంట నీరు కారిపోతూ, వదరిపోతూ, పెదవులు అదిరిపోతూ, ముక్కు పుటాలు ఎగరేసేస్తూ ధనస్సు గట్టిగా పట్టుకుని రాముడి వెనకాతల తోక తొక్కినటువంటి నల్లత్రాచ ఎలా వెడుతుందో పుట్టలోకి అలా వెడుతున్నట్ట రాముడితో కలిసి. ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు. అక్కడ పట్టాభిషేకానికి కావలసినటువంటి సంబారాలు ఉన్నాయి, దానికి ప్రదక్షిణం చేశాడు. తనకి జరగకపోవచ్చు, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి ఉన్న సామాగ్రి ఇది ఒకరిని రాజుని చెయ్యబోతోంది, పరమ పవిత్రమని నమస్కారం చేశాట. కాంతి తరగలేదు, మనస్సులో వికారం లేదు, కళ్ళల్లో బాధ లేదు, కంటి వెంట ఏడ్పు లేదు, రాజ్యం పోయిందని బెంగలేదు. తండ్రి తొందరగా అన్నం తిని స్వస్థతగా కూర్చుంటే చాలనుకున్నట్ట. అనుకుని గబగబా బయలుదేరి అమ్మ అనుజ్ఞ తీసుకుని ఆశీర్వచనం తీసుకుని బయలుదేరదామని గబగబా లక్ష్మణుడితో కలిసి కౌసల్య ఉన్న గృహంలోకి వెళ్ళాడు. ఒక్కొక్క కక్ష్య దాటుతుంటే వృద్ధులైనటువంటి వారు కొంతమంది బయట ఉన్నారు, ఆ తర్వాత కొంతమంది వృద్ధ బ్రాహ్మణులు ఉన్నారు,
ఆ తర్వాత కొంతమంది బాలురున్నారు, స్త్రీలున్నారు, సేవ చేసేటటువంటి వారు ఉన్నారు. వీరందరినీ దాటి మహానుభావుడు రామచంద్రమూర్తి లోపలికి వెళ్ళి చూసేసరికి పూజాగృహంలో మౌనం వహించి తన కుమారుడికి ఇంకా కొంచెం సేపట్లో యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతోందని పరమ సంతోషంతో రాత్రంతా శ్రీ మహావిష్ణువుని పూజ చేసినదై మౌనంతో కళ్ళు మూసుకుని ఆ అగ్ని వేది ముందు కూర్చుని నమస్కరిస్తున్నటువంటి కాంతితో కూడినటువంటి నిత్యము వ్రతములు చేసి 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 శుష్కించిపోయినదై అమ్మయ్య కొడుక్కి పట్టాభిషేకం జరుగుతోంది చాలు జీవితంలో అని పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు ఈవిడ్ని కట్టుకున్నా బిడ్డలు పుట్టలేదని తన కళ్ళ ముందే ఇంకొక భార్యని కట్టుకుంటే అవును నాకు బిడ్డలు లేరు కాబట్టి భర్త వేరొకరిని పెళ్లి చేసుకున్నాడని మనసు సరిపెట్టుకున్నది. ఆవిడికి కూడా పిల్లలు లేరని వేరొకరిని కట్టుకుంటే అవును మాకిద్దరికీ లేరని వేరొకరిని కట్టుకుంటాడని చెప్పి మనసు సరిపెట్టుకున్నది. పెద్ద భార్య అయినా ఎన్నడూ తన అంతఃపురానికి రాకపోయినా అవును నా దగ్గరికి వచ్చి ప్రయోజనం ఏమిటని మనసు సరిపెట్టుకున్నది. ఇవాళ వ్రతములు చేసి దైవానుగ్రహంతో నాకొక బిడ్డడు పుట్టి సకల గుణాభిరాముడై తండ్రిని అపారంగా మురిపింపచేసి నేటికి యవరాజ్య పట్టాభిషేకం పొంది రాజమాత కౌసల్య అనేటటువంటి కీర్తిని నాకు ఇవ్వబోతున్నాడు నా కొడుకు. నా జీవితం ధన్యత పొందిన రోజని పరమ సంతోషంతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తున్న కౌసల్యామాతని చూసి తడబడుతున్న అడుగులతో కూడిన వాడై లోపలికి వెళ్ళాట రామచంద్రమూర్తి. ఇంకింతకన్నా ఘట్టాన్ని దాటితే మళ్ళీ నేను ఎక్కడో అక్కడ మంగళప్రదమైన విషయం దగ్గర ఆపడం కష్టం. సరే ఏమో 7 రోజుల్లో పూర్తి చేస్తాడో 10 రోజులు తీసుకుంటుందో కానీ ఏం పర్వాలేదు, 7 రోజుల్లో స్వామి పూర్తి చేయిస్తారు ఈ కాండని. అందుచేత రేపటి రోజున ఏమి ధర్మము రాముడంటే కౌసల్య ఎలా మాట్లాడుతుందో విని తీరాలి. జ్యేష్ఠ మహిషి ధర్మపత్ని ఆవిడ మాట్లాడుతుంది, రేపు రాముడు మాట్లాడతాడు, లక్ష్మణుడు మాట్లాడతాడు. రామాయణం అంటే ఏమిటో మహర్షి చూపిస్తారు. నేను రేపటి రోజున మిగిలిన కార్యక్రమం చేస్తాను. ఒక్కసారి మనం అనుకుంటున్నాం కదా ఏ రామనామం మనందరినీ ఉద్ధరిస్తుందో ఆ రామనామం ఒక్క 11 మార్లు చెప్పుకుని బయలుదేరదాం. వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామనామము, శరణు శరణని విభీషణనుకు శరణు మొసగిన శ్రీరామనామము, శాంతి సత్య అహింస సమ్మేళనమే శ్రీరామనామము, సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము, సోహమ్మను మంత్రార్థ విధుల దేహముక్తియే శ్రీరామనామము, ఉపనిషద్వాక్యముల చేతనే ఒప్పుచున్నది శ్రీరామనామము, దాసులను రక్షించదయగల ధర్మనామము రామనామము, నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించును రామనామము, రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము, మోక్షమివ్వగ కర్త తానై మ్రోగుచున్నది శ్రీరామనామము, శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది శ్రీరామనామము, రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును శ్రీరామనామము, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.